మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అద్భుతమైన అంశం ఏంటంటే సంభోగం నుండి సమాధి అనేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ జ్ఞానము ఓషో రజనీష్ గారు, భగవాన్ ఓషో రజనీష్ అందించినటువంటి ఆ గ్రేట్ మాస్టర్ ఆ గ్రేట్ మాస్టర్ అందించినటువంటి ఈ జ్ఞానాన్ని అంటే పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం కష్టము ఈ యొక్క ఉన్న సమయంలో. అందులో ఈ యొక్క ఈ జ్ఞానం మనం తెలుసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా ఎలాంటి ఎమోషన్స్ కానీ ఎలాంటి పెట్టుకోకుండా వినాలి. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. మన గురుగారు భగవాన్ రజనీష్ గారు ఈ యొక్క సేమ్ అంటే సెక్స్ టు సూపర్ కాన్షియస్ అని చెప్పి సంభోగం నుండి సమాధి అనేటువంటి కాన్సెప్ట్ పూణేలో ఒకసారి అంటే ఇలాగే చెప్తున్నారు. వేదిక మీద ఎంతో అందరూ డిగ్నిటరీస్, ఆఫీసర్స్, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూర్చోన్నారు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. అంతా విన్నాక కిందికి వెళ్ళిపోయాక ఆయన మళ్ళీ చెప్పింది బాగుంది అనే అంటే అలాంటి ఆ విధంగా మాట్లాడడానికి కూడా ఎవరు లేరు. అందరూ ఎవరి దారిలో వాళ్ళు పారిపోయారు. అంటే ఆయన చెప్పినటువంటి విషయాలు విని ఇదేమిరా ఇలా చెప్పేశాడు ఒకేసారి, అంటే పచ్చిగా అంటే ఆయన చెప్పేది ఉన్నది చెప్పింటాడు. అది అంటే ఉన్నటువంటి విషయాలే చెప్పాడు. అయితే ఆయన చెప్పిన విధానంలో అన్ని విషయాలు లోతుగా చెప్పేసరికి ఒక్కరు కూడా లేరు స్టేజ్ మీద. తిరిగి చూస్తే ఒక్కరు కూడా లేరు. ఎవరో ఒక యువకులు, వృద్ధులు వాళ్ళు మాత్రం ఉన్నారు. గురుగారు మీరు చెప్పింది చాలా బాగుందని ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడించారు. మిగతా వాళ్ళు అరే మీటింగ్ అరేంజ్ చేసిన వాళ్ళు ఆడ ఆ మీటింగ్ అరేంజ్ చేసిన వాళ్ళు తర్వాత ఆ ఏమైనా ఒక పెద్దలు, డిగ్నిటరీస్, చీఫ్ గెస్ట్ ఒక్కరు కూడా కనపడలేదు. అడ్రస్సే కనపడలేదు. ఏమవుతుందో ఈ విషయాలు చర్చిస్తే ఏమవుతుందో, చర్చించకపోతే ఏమవుతుందని చెప్పి ఆ నుంచి పారిపోయారు. అట్లా ఉంటది. మీరు కూడా గట్టిగా కూర్చోండి, మళ్ళీ పారిపోవద్దు. ఈ వేదిక నుంచి పారిపోవడం మాత్రం చేయొద్దండి. అర్థమైందా? ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, మన జీవితం ఉద్దేశించి మన జీవితానికి సంబంధించినటువంటి జ్ఞానం ఇది. ఏదో నేను పచ్చిగా చెప్పేస్తున్నాను అని చెప్పేసి మీరు ఇక్కడి నుంచి అదే ఆ వేదిక నుంచి అందరూ పారిపోయినట్టుగా మీరు కూడా దయచేసి స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవద్దు. కాబట్టి వినండి. మీ యొక్క ఈ వినికిడి అనేదాన్ని ఉపయోగించండి. మైండ్లోకి తీసుకొని దాన్ని మీరేదో నెమరు వేసి దాన్ని మీరేదో అర్థం చేసుకొని అపార్థం చేసుకొని చేయనికి పోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత అడగండి. ఓకే, సో అందువలన ఇది ముందరనే చెప్పాల్సి వచ్చింది నేను ఈ విషయాన్ని. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అలాంటిది, మనం ఏం చేయలేము. ఇది కాకపోతే తెలుసుకోవాల్సిన సబ్జెక్టే. ఇదేమి కొత్తగా అంటే ఇది మనకు సంబంధించింది కాదు. ఇది ఎవరికో సంబంధించింది, మనం ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటి అది కూడా కాదు. అర్థమైందా? సో కాబట్టి మనం దీన్ని లోతుగా తెలుసుకుందాం. ఉన్న ఉన్న తక్కువ సమయంలో ఎంతవరకు అవకాశం ఉంటే అంత తెలుసుకుంటాం. ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే దీన్ని ఒక 10 ఎపిసోడ్లు చేసినా సరిపోదు ఆ బుక్. అర్థమైందా? సెక్స్ టు సూపర్ కాన్షియస్ అనే ఆ బుక్ అందరూ చదవండి. సంభోగం నుండి సమాధి అనే బుక్ తెలుగులో కూడా ఉంది. ఖచ్చితంగా తీసుకొని అందరూ చదివి దాంట్లో ఉన్న ఎన్నో విషయాలు, అద్భుతమైన విషయాలు, మానవుని గురించి ఇంత అద్భుతమైన విశేషాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి కూడా మనకు ఆశ్చర్యం అవుతుంది. కాబట్టి దయచేసి అది చదవండి. సరే మిత్రులారా, మొట్టమొదటిగా ఏంటంటే ఈ సంభోగం నుండి సమాధి అనేటువంటిది సంభోగము అని మనం అర్థం చేసుకుంటే ఇది ఒక సంభోగము అనేటువంటి ఈ యొక్క ప్రక్రియ ఇది సహజమైన ప్రక్రియ. దీన్ని పెద్దగా మనం అపార్థం చేసుకునే అవసరం లేదు. ఈ సంభోగమే లేకపోతే ఈ సృష్టి లేదు. ఈ భూమి మీద ఏ జంతువులు, ఏ క్రిమి కీటకాలు, తర్వాత చెప్పాలంటే మన యొక్క చెట్లు కానీ ఇవి కూడా ప్రతి ఒక్కటి కూడా వాటి యొక్క మగ ఆడ అనేటువంటి ఏదైతే ఉంటుందో వాటి మధ్య సంభోగం నుంచే ఈ సృష్టి కూడా జన్మిస్తుంది, సృష్టి కూడా జరపబడుతుంది. దీంట్లో అపార్థం చేసుకునే అవసరం ఏముంది? ఇది తప్పని విషయం ఎలా చెప్తాం? అది మనం ప్రతి నిత్యము ఈ సమాజంలో ఈ సృష్టిలో జరిగేదే కదా. దీన్ని మనం అపార్థం చేసుకునే అవసరం లేదు. ఇది అతి ఎక్కువగా అని అర్థం చేసుకునేది అవసరం కూడా లేదు మనం. కాబట్టి దీన్ని సహజంగా తీసుకోండి. సంభోగం అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరవలసిందే, లేకపోతే ఈ సృష్టి అనేది జరగదు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అయితే మరి ఈ సంభోగం అనేటువంటిది ఎన్ని విధాలుగా ఉంటుంది? సో దాన్ని చెప్పాలంటే ఒక ఉన్నతీకరణ అంటే ఉన్నతంగా చేసుకోవచ్చు, ఉన్నతంగా తయారు చేయవచ్చు అనేది ఎన్నో అంశాలు ఉన్నాయి. దీని గురించి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సో అవి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మనం ఏమనుకుంటామంటే సంభోగము అంటే ఇదేదో చెడు ప్రక్రియ, లేదంటే అది చెప్పాలంటే ఒక డర్టీ, అది ఒక
వేస్ట్ అన్నట్టు మనం తీసుకుంటూ ఉంటాం. అంటే మనమే ఏం చెప్తారంటే గురుగారు, సెక్స్ ఎనర్జీ అనేది లవ్గా తయారవుతుంది. అంటే సెక్స్ ఎనర్జీ మనలో ఉన్నటువంటి ఆ యొక్క సెక్స్ ఎనర్జీ ఏముందో, ఆ శక్తి ఏముందో అది లవ్గా తయారు చేసుకోవచ్చు, అవకాశం ఉంది అని చెప్తారు. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఒక ఏదైనా ఆ, ఒక పు పుష్పాలు ఉన్నాయి. అవన్నీ పుష్పాలు ఎట్లా ఉంటాయంటే భూమి నుంచి వస్తాయి, లోపల నుంచి. ఆ పుష్పం బయటకు వచ్చాక దాని వాసన ఎలా ఉంటుంది? ఎంతో అద్భుతంగా ఉంటుంది. అయితే అది రాకముందు ఆ పంట వేసేటువంటి రైతు ఆ యొక్క భూమి మీద ఒక వాసన వచ్చేటువంటి ఎరువు చల్లుతాడు. వాసన అంటే ఎంత వాసన ఉంటుందంటే అది ముక్కు ముక్కు మూసుకొని వేస్తాం, అంటే అది పోతే ఇంత వాసన ఉందా, ఇదేంటి, ఇది అసలు చాలా డర్టీగా ఉంది, చాలా అంటే స్మెల్ తీసుకోవడానికే కష్టంగా ఉంది అన్నట్టుగా ఫీల్ అవుతాం కదా. కొన్ని రోజులకి వెయిట్ చేయగానే ఏమవుతుంది, అది అక్కడి నుంచి అద్భుతమైన కొన్ని పూలు వస్తాయి. ఆ పూలు ఫ్రాగ్నెన్స్ ఎంత వాసన అంటే సువాసన బయటకు వస్తుంది వాటి నుంచి. మరి ఏమైంది, అంత ఉన్నటువంటి డర్టీనెస్ ఇప్పుడు ఏమైంది అంటే, ఇదే విధంగా మనము సెక్స్ ఎనర్జీ అంటే ఒక రకమైన వేస్ట్, అదొక పనికిరాంది. సో ఇదంతా మనం ఎలా భావిస్తామో అది కూడా ఎలా తయారవుతుంది, లవ్గా తయారవుతుంది, ప్రేమగా తయారవుతుంది. అది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి సో దీన్ని అర్థం చేసుకునే విధంగా మనం అర్థం చేసుకుంటే దీంట్లో ఎలాంటి తప్పులు జరగవు. తర్వాత దీని నుంచి ఇంకా ఎక్కువ జ్ఞానం కూడా మనం సంపాదిస్తాం. ఓకే. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క సంభోగం నుండి సమాధి అనేటువంటి ఈ విషయము మనం అర్థం చేసుకోవాలంటే మూడు మూడు లెవెల్స్లో, మూడు స్థితిలో మనం అర్థం చేసుకోవాలి దీన్ని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సంభోగం అనేటువంటి జరిగేటువంటి సంభోగము మూడు మూడు లెవెల్స్లో, మూడు స్థితిలో జరుగుతుంది. ఒకటి పూర్తిగా దేహపరంగా, రెండోది పూర్తిగా మనసు పరంగా, మూడోది ఆధ్యాత్మిక పరంగా జరుగుతుంది ఈ సంభోగం కూడా. ఓకే, ఎన్ని రకాలుగా? మూడు రకాలుగా. మొట్టమొదటిది అంటే మొట్టమొదటిది వచ్చేసి దేహపరంగా తెలుసుకుందాం. దేహపరంగా ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి, మన దేహంలో మన దేహంలో మనం తిన్నటువంటి ఆహారము మనం తిన్నటువంటి ఆహారము 30 కేజీల ఆహారం తింటే 20 20 మిల్లీ లీటర్ అంటే 20 ml ఆ వీర్య కణాలు ఉత్పन्न అవుతాయి మన దేహంలో. అంటే ఒక మగవారి దేహంలో, ఒక మేల్ బాడీలో చెప్తున్నా, ఏమవుతుందంటే 40 రోజులు టైం తీసుకుంటుంది. 40 రోజులు టైం తీసుకుంటే మనం 30 కేజీల ఆహారం తినాం అనుకోండి, దాంట్లోంచి తయారయ్యేటువంటి ఈ సీమెన్ అంటాం దాన్ని. సీమెన్ అంటే వీర్యకణాలు ఎంత వస్తాయంటే 20 ml మాత్రమే వచ్చేది. దాన్ని వేస్ట్ చేసేటువంటి అవకాశం ఇవ్వకూడదు. అది వేస్ట్ చేస్తే, అది వేస్ట్ చేసే అవకాశము అంటే సరైన రీతిలో ఉపయోగించకుండా, అది అవసరం లేకుండా అనవసరంగా ఉపయోగించి చాలా మంది వేస్ట్ చేస్తూ ఉంటారు. ఎలాగా అంటే గుర్తుపెట్టుకోండి, ఏ పిల్లల్ని అంటే మన యొక్క యువకుల్ని 25 సంవత్సరాల వరకు దీన్ని వేస్ట్ చేయకుండా కాపాడుకోవాలి. దీన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 20 సంవత్సరాల వరకు వేస్ట్ చేయకుండా కాపాడితే ఆ శక్తి అంటే వాళ్ళలో ఎలాంటి వ్యాధి నిరోధక శక్తి ఉంటుందంటే ఏ జబ్బులు రావు వాళ్ళకి. 25 సంవత్సరాల వరకు. ఇప్పుడు ఏమవుతా ఉందంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఇంటర్నెట్, మీడియా, సెలబ్రిటీస్ వాళ్ళు చేస్తున్న అగాత్యాలు. సో మీరు చూడండి, ఎంతో గొప్పగా ఉన్నటువంటి యాక్టర్స్ అని అనుకుంటాం కదా. సో కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఈ అక్రమ సంబంధాలు ఇవన్నీ చూస్తూ ఉంటే పిల్లలు కూడా ఇదేమో అంటే, నేను ఒక సెలబ్రిటీని ఫాలో అవుతుంటారు వాళ్ళు. నార్మల్గా ఏదో ఒక సెలబ్రిటీ నచ్చింటది, ఒక ఫిల్మ్ సెలబ్రిటీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఒక క్రికెట్ వాళ్ళు అనుకోండి, లేదా ఇంకా ఎవరైనా హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఈ స్టార్ హీరోలు ఉంటారు. వాళ్ళు నచ్చింటారు, వీళ్ళు ఫాలో అవుతుంటారు. సడన్ గా వాళ్ళు ఇద్దరు విడిపోతారు. ఇదేంద్రా ఇంతవరకు బాగుండ్రి, ఆ, అన్న వదిన అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతుంటారు. వాళ్ళు మాత్రం విడిపోయి చక్కగా ఎవరి కాపురం వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతుంటారు. ఈమె ఇంకొకరితో పోతుంది, వాడు ఇంకొకరితో పోతాడు. ఎట్లయిపోయిందంటే ఇది, ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే పిల్లలకి ఈ ప్రభావం ఎక్కువైపోయింది మిత్రులారా. ఈ ప్రభావం ఎక్కువైపోయి ఏమైందంటే వాళ్ళకు యాక్చువల్గా అంటే ఇంకోటి అదే కాకుండా ఆహారం కూడా బాగాలేదు. ఆహారం కూడా మనం తినే ఆహారం అంతా తామసిక ఆహారం. ఓకే. ఇప్పుడు ఎవరైనా వండిన తర్వాత 3 గంటలు తింటున్నారు ఆహారాన్ని, మనం వండుకొని 3 గంటలు తినేయాలి, అది సాత్విక ఆహారం అంటాం. మనమందరం ఏం చెప్తాము, నేను సాత్విక భోజనం చేస్తానండి, ఎప్పుడండి, పొద్దున్న తిని పొద్దున వండి రాత్రి తింటానండి. అది వెజిటేరియన్ అండి. సస్యాహారం అండి, అంటే శాకాహారం అండి, పొద్దున వండుతాను పప్పు, రాత్రి తింటానండి. అది అది సాత్విక ఆహారం కాదు. అర్థమైందా? అది తామసిక ఆహారం. ఏ ఆహారమైనా గుర్తుపెట్టుకోండి, 3 గంటలు తర్వాత తింటే అది తామసిక ఆహారం అవుతుంది. మరి తామసిక ఆహారం మీలో
యొక్క ఈ యొక్క ఈ సెక్స్ కోరికలు ఇలాంటివన్నీ పిల్లల్లో ఎందుకు పుట్టించవు చెప్పండి. వాళ్ళు తామసిక ఆహారం తింటూ ఉన్నారు, మీరు పెడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఏ ఏజ్లో ఏ ఏజ్లో ఆ లక్షణాలు రావాలో రాకుండా ముందుగానే వచ్చేస్తున్నాయి. ఎందుకు అట్లా అవుతుంది అంటే వాళ్ళ లోపల హార్మోన్లు ఏమవుతున్నాయి, ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి. అర్థమైందా? మనం ఏమిస్తాం, పాలు ఇస్తాం, అది ఇవ్వకూడదు. దాంట్లో కూడా అనిమల్ ప్రోటీన్ ఉంటుంది. చూడండి ఎన్ని కారణాలు ఉన్నాయో చూస్తూ పోతే మనకి ఆశ్చర్యం అవుతుంది. ఇవన్నీ ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే రావాల్సిన వయసులో అంటే ఏ వయసులో రావాలో ఆ లక్షణాలు, ఆ యొక్క ప్రేరణ అనేది రాకుండా ఇంకా తక్కువ వయసులో వచ్చేసి ఈ అఘాయిత్యాలన్నీ జరుగుతున్నాయి. రేపులని, చిన్న తక్కువ వయసులోనే ఇంకొకరిని ఈ యొక్క అంటే ఆ, లైంగిక వేధింపులు గురి చేయడము, ఆత్మహత్యలు చేయడం ఎన్ని జరుగుతున్నాయంటే సొసైటీలో ఇవన్నిటి కారణం మన ఆరోగ్య విధానాలు, ఆహార విధానాలు, మన యొక్క చుట్టూ ఉన్న వాతావరణం, చుట్టూ ఉన్న ఈ యొక్క ఇంటర్నెట్, అది మీడియా ఈ ప్రభావం ఎక్కువగా వహిస్తుంది మిత్రులారా. ఈ ఇంటర్నెట్ ప్రభావం చాలా ఎక్కువైపోయింది. సో పిల్లలకి, వాళ్ళకి ఈ చదువు కంటే వీటి మీద ఎక్కువ దృష్టి పోతా ఉందన్నమాట. అంటే అందరూ అలా చెప్పట్లేదు, అందరు పిల్లలు అలా ఉంటారని చెప్పి. కొంతమంది పిల్లల్ని ఎంతో డిసిప్లిన్తో భక్తి భయము, తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మికత జోడించుకొని పిల్లల్ని పెంచుతున్నప్పుడు ఇలాంటి జరగవు. వాళ్ళ యొక్క మైండ్ నియంత్రణలో ఉంటుంది, అంటే ఎప్పుడు కూడా కండిషన్లో ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది. మిగతా వాళ్ళంతా అలా లేదు. పిల్లల్ని తక్కువగా వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళ గురించి పట్టించుకోవడం కూడా ఇలా చేసేసరికి ఏమవుతుందంటే, నేనేం చెప్తున్నా అంటే పిల్లలకి 25 సంవత్సరాల లోపలనే వాళ్ళు అస్తమేధనానికి గురవుతున్నారు. అస్తమేధం అంటే మెస్టర్బేషన్ అంటాం మనం. అస్తమేధనం ఒకటి. రెండోది, వాళ్ళ నైట్ పడుకున్నప్పుడే వాళ్ళకు స్ఖలనం జరగడము, సో ఆ వీర్యకణాలు వెళ్ళిపోవడము, ఇవన్నీ జరిగేసరికి ఏమవుతుందంటే కరెక్ట్ 25 సంవత్సరాలు, అంటే 20 సంవత్సరాల వరకు కాపాడాలి. నేచర్ ఏం చేస్తుందంటే నేచర్ ఏం చేస్తుందంటే 25 సంవత్సరాల వరకు దాన్ని కాపాడుతుంది. సో దాన్ని మనం అలా కాపాడుకోలేక ఈ యొక్క ఇలాంటి యొక్క అలవాట్ల వలన ఏమవుతుంది, ముందరనే అది ఆ యొక్క వీర్యకణాలు బయటకు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతా ఉంది. అందుకే అన్ని రోగాలు వస్తున్నాయి. అర్థం చేసుకోండి. ఇది గిన సరైన స్థితిలో ఉంటే అయితే నేచర్ ఏం చెప్తుందంటే మామూలుగా శాస్త్రం ప్రకారం 21 సంవత్సరాలు దాటిన తర్వాత దాన్ని వాడుకోవాలి. ఆ యొక్క అప్పటికే తయారు చేసి పెట్టింటది బాడీ, ఏది వీర్యకణాలు తయారు చేసి పెట్టింది, అప్పటి నుంచి వాడుకోమని చెప్తుంది. అర్థం చేసుకోండి. సో అలాంటిది అలా జరగట్లేదు కాబట్టి ఇది చాలా తొందర అవుతుంది అనమాట మనకి. సో ఈ విధంగా చేస్తూ పోవడం వలన మిత్రులారా ఏమవుతుందంటే ఈ యొక్క దీన్ని ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ యొక్క మన వీరకణాలు అనేటిది 25 సంవత్సరాలు కాపాడుకొని ఆ తర్వాత దాన్ని ఉపయోగించుకోవడం దేనికంటే, అందుకే మన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఫస్ట్ 25 సంవత్సరాలు బ్రహ్మచర్యం అని చెప్పేవాళ్ళు. మన మన యొక్క సంఘ సంస్థ ఎలా సంఘ యొక్క సంఘం యొక్క ఈ యొక్క పరిస్థితి ఎలా ఉండిందంటే పూర్వ రోజుల్లో 20 సంవత్సరాలు, ఫస్ట్ 25 సంవత్సరాలు మనము ఖచ్చితంగా ఏం చెప్పేవాళ్ళంటే బ్రహ్మచర్యం చూపించేవారు. అంటే బ్రహ్మచర్యం అంటే ఒక గురుకులంలో ఉండడం, బ్రహ్మచర్యం పాటించడం ఇలా ఉండేది. తర్వాత నెక్స్ట్ 25 సంవత్సరాలు ఎలా ఉండేదంటే గృహస్థాశ్రం అనమాట. అది గృహస్థాశ్రం. సో ఆ తర్వాత ఆ 25 సంవత్సరాల గృహస్థాశ్రంలో మన ఆ, మన యొక్క సంసారం నడపడము, పిల్లల్ని కనడము ఇవన్నీ జరుగుతాయి అనమాట. అప్పటి నుంచి వాడుకోండి, అప్పటి నుంచి ఉపయోగించండి అని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత అప్పటికి 50 సంవత్సరాలు అంటే మన వయసు. ఇంకా 50 సంవత్సరాలు ఏం చెప్పేవాళ్ళు అంటే వానప్రస్థాశ్రమం అని చెప్పేవాళ్ళు. అంటే ఏదో ఒక ఆశ్రమంకి వెళ్ళండి, మీకు నచ్చిన సాధన చేయండి, అక్కడ మీకు నచ్చిన సేవ చేయండి అని చెప్పేవాళ్ళు. ఇది మన యొక్క మన ప్రాచీన సంస్కృతి, మన భారతదేశ సంస్కృతి, సనాతన ధర్మం చెప్పినటువంటి విధానం అటువంటిది. సో దీంట్లో చాలా అర్థం ఉంది. ఇవన్నీ మనం తెలుసుకుంటేనే మనకు అర్థం అవుతుంది. మన మన పూర్వపు రోజులు ఎలా ఉండేది, మన ప్రాచీన సంస్కృతి ఏంటి, మన సనాతన ధర్మం ఏం చెప్తుంది, దీని నుంచి ఒక మ్యారేజ్ గురించి ఏం చెప్తాను నేను ఇప్పుడు చెప్పబోయేది అనమాట. చెప్పాలంటే ఈయన ఎవరంటే ఆ, వాస్తు శాస్త్ర ఈ యొక్క కామశాస్త్రం రాసినటువంటి ఆ, ఆయన ఆ, ఆ, ఆయన పేరు ఏమంటారు యాక్చువల్గా, ఆ, ఈ కామశాస్త్రం రాశాడు కదా, ఆయన పేరు ఏం పేరు, మెసేజ్ చేయండి మీకు, అంటే అది ఆ పేరు కరెక్ట్ పేరు రావట్లేదు. ఆయన ఆ శాస్త్ర ఆ యొక్క ఆ, చెప్పండి, మెసేజ్ పెట్టండి చాలు, అందరికి తెలుస్తుంది. సో ఆయన కూడా ఆ యొక్క ఆ గొప్ప మహానుభావుడు కూడా కామశాస్త్రం, వాత్సాయన్, రైట్, వాత్సాయన కరెక్ట్. సో ఆ వాత్సాయనుడు కూడా రాశాడు కదా, ఆయన కూడా ఎంతవరకు తీసుకొచ్చాడంటే దేహం వరకే చెప్పగలిగాడు. అంటే దేహం వరకు ఉన్నటువంటి ఆ యొక్క సెక్స్, ఆ లైంగిక దాని గురించి చెప్పాడు కానీ దాని నుంచి ముందుకు దాటిపోలే. ఓకే. సో అందుకే ఇక్కడ ఈ రోజు మనం తెలుసుకున్నది మూడు రకాలైనటువంటి ఈ యొక్క సెక్స్ అనేటువంటిది మూడు మూడు లెవెల్స్లో, మూడు స్థితిలో జరుగుతుంది. ఎలాంటిదంటే
ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సో సో అలాంటి ఈ అంటే మొదటిది ఏంటంటే భౌతిక సంబంధమైన సెక్స్ ఎలా ఉంటుందో చూడండి. మిత్రులారా, ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ప్రతి మన సమాజంలో అంటే మన ఈస్టర్న్ కంట్రీస్ అయితే ఎలా, తూర్పు దేశాలు ఏంటి, పశ్చిమ దేశాలు ఎలా చేస్తారో చూద్దాం. తూర్పు దేశాల్లో ఏం చేస్తారంటే ఎక్కువగా ఒక సంబంధం అంటే ఒక భార్యాభర్తలు వీళ్ళని కొత్తగా పెళ్లి చేయాలంటే పెళ్లిని అరేంజ్ మ్యారేజ్ చేసి ఇస్తారు. అరేంజ్ మ్యారేజ్ అని ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ అది. ఎందుకంటే ఇక్కడ రెండు దేహాలు కలుస్తాయి కానీ రెండు మైండ్లు ఎట్టి పరిస్థితుల్లో కలసవు. అంటే కలిస్తే తర్వాత కలసొచ్చు. ఎలాగా? పెళ్లి చేసుకున్న తర్వాత చెప్తారు కదా, పెళ్లి చేసుకున్నాక నేను ప్రేమిస్తాను అంటారు. అది అవుతుందో కాదో ఆ తర్వాత విషయం, అది మళ్ళీ తర్వాత చూడాలి, అది తర్వాత విషయం, తెలుసుకోవాల్సిన విషయం. వాళ్ళ వాళ్ళ జీవితాల్లో అది వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఇక్కడ మన దేశంలో తూర్పు దేశాలు ఎలా జరుగుతుందంటే ఇద్దరిని ఇద్దరిని వాళ్ళ తల్లిదండ్రులు అరేంజ్ చేసినటువంటి అరేంజ్ మ్యారేజ్ అని చెప్తాం. అరేంజ్ మ్యారేజ్ అంటే ఏంటి చెప్పండి? ఒక బాడీకి ఇంకో బాడీకి మధ్యలో వివాహం చేయడం అంతే. మైండ్కి సంబంధం లేదు. నువ్వు ఎవరో, నీ అభిరుచులు ఏంటి, వాళ్ళ అభిరుచులు ఏంటి, మీరిద్దరి అభిరుచులు కలుస్తాయా కలసవా, అది సంబంధమే లేదు. అయితే మనం ఎందుకు అలా చేసేవాళ్ళం అంటే తూర్పు దేశాల్లో మనకు ఏం కావాలంటే మ్యారేజ్ స్టెబిలిటీ కావాలి. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, రెండు దేహాల మధ్యన మ్యారేజ్ చేస్తే ఈ దేహం అనేది ఏంటి, గణపత గట్టిగా నిలబడతారు అనమాట, స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇది పడిపోదు అంత ఈజీగా. అందుకే మన తూర్పు దేశాల్లో ಯಾವ మ్యారేజెస్ కూడా బ్రోకెన్ కావు, అంత తక్కువ. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ హార్ట్ కనెక్షన్ ఉండదు. ఎలాంటి మధ్యలో ఆ మధ్యలో ఎలాంటి అంటే మైండ్ కనెక్షన్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్, లవ్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మధ్యలో రాదు. రాదు కాబట్టే ఇది గట్టిగా నిలబడుతుంది. ఇది అర్థం చేసుకోండి. అందుకే మన సమాజంలో తక్కువ డైవోర్స్లు అవుతూ ఉంటాయి. అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు అవుతున్నాయంటే మన యొక్క పాశ్చాత్య దేశాల ప్రభావం ఎక్కువ పడింది మన మీద. ఓకే, ఇక్కడ కూడా అలాంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఇప్పుడు ఈ ఫిజికల్గా ఇలా ఇలా మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏమైందంటే, సో ఎలా చెప్తామంటే ఈ ఒక ఫిజికల్ సెక్స్ అని ఎలా ఉంటుందంటే ఒక భార్య భర్త మధ్యలో జరిగేటువంటిది ఈ ఫిజికల్ సెక్స్. ఎందుకంటే ఇక్కడ మైండ్ కలసవు. ఓకే, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉండదు. ఇది ఒక మెకానికల్గా ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి, మెకానికల్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒక ప్రాస్టిట్యూట్ను ఒక నైట్ తీసుకొచ్చి వీళ్ళు ఎలాగైతే సెక్స్ వాడుకుంటారో ఒక వైఫ్ను పూర్తి ఒక జీవితానికి సరిపడా కొనుక్కొని వచ్చి ఏ, వాళ్ళు ఎలాగైతే వాడుకుంటారో అలా తయారైపోయింది. ఇది జరుగుతున్నటువంటి ఫిజికల్ సెక్స్. అర్థమైందా? ఇక్కడ మనస్సులకు కలిసేటువంటి అవకాశమే లేదు. ఎలాంటి మనసులో అంటే ఒక మనసు ఇంకో మనసు కలిసేటువంటి అవకాశమే ఇవ్వరు. ఈ యొక్క ఫిజికల్ సెక్స్ లో ఇలా జరుగుతూ ఉంటుంది. దీని గురించే వాత్స్యాయనుడు రకరకాలుగా రాశాడు. అయితే ఆయన దాని నుంచి ముందుకు పోలా. ఓకే, సో కాబట్టి దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ఫిజికల్ గా జరిగేటువంటిది. సో దీనివల్ల అయితే దీనివల్ల లాభం ఏంటి అంటే గట్టిగా నిలబడతాయి మ్యారేజ్లు. మ్యారేజ్లు అంటూ ఎట్టి పరిస్థితుల్లో అంత ఈజీగా బ్రేక్ కావు. ఇది మన ఫస్ట్ విషయం. రెండో విషయం ఏమొస్తుందంటే అదే దీన్ని ఏమంటే ఫిజియలాజికల్ సెక్స్ అంటాం. రెండోది సైకలాజికల్ సెక్స్ అని ఇంకోటి ఉంది. ఇది ఎట్లా అంటే సైకలాజికల్ అంటే ఇక్కడ రెండు మైండ్లు కలుస్తాయి. ఎట్లా అంటే లవ్ మ్యారేజ్ అంటాం. ఏం చేస్తారు వీళ్ళు? ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి లవ్ చేస్తారు. లవ్ చేయడం అంటే ఏంటి? అతని మైండ్ ఆమె మైండ్ ఇద్దరివి రెండు ఒకటే అయ్యి రెండు ఇద్దరికి ఇష్టమయ్యి వాళ్ళు ఏం చేస్తారు? లవ్ మ్యారేజ్ చేసుకొని ప్రయత్నం చేస్తారు. అయితే మైండ్ ఎలాంటిది? మైండ్ ద్రవ పదార్థం లాంటిది. మైండ్ ఎలాంటిది? ద్రవ పదార్థం. ద్రవ పదార్థం ఎలా ఉంటుంది? ఒక చోట ఉంటుందా అది? ఈ రోజు ఇక్కడ ఉంటుంది, ఇంకో రోజు ఇంకొకటికి అంటే పారిపోతూ ఉంటుంది అనమాట అది. దాన్ని పట్టుకోవడం కష్టం. మైండ్ పట్టుకోవడం ఎవరైనా అవుతుందా? మైండ్ పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఏమవుతుంది? ఈ రోజు ఈమె ఇష్టమైంది, ఈ ఈ సెకండ్కి ఈ గంటకి ఈమె ఇష్టమైంది, బాగా అనిపించింది, చూడడానికి సౌందర్యంగా ఉంది, బాగా మంచిగా అనిపించింది, నీతో నేను పెళ్లి చేసుకుంటాను వచ్చేస్తాడు, చేసుకుంటాడు. మళ్ళా ఇంకొక గంటకో లేకపోతే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చర్చిలో ఏం జరిగిందంటే ఒక మంచి టాప్ అంటే రిచ్ ఫ్యామిలీ మ్యారేజ్ చేసుకుంది. అంటే ఆమెను బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇంకా ఏమైనా చేసుకుంటే ఈ జీవితంలో ఈ ప్రపంచంలో నేను ఏమైనా చేసుకుని నిన్నే చేసుకుంటాను, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నీ అందము నీ మనస్సు నాకు అంతా చాలా ఇష్టం అని చెప్పి చెప్తాడు. అవునా అని చెప్పి మ్యారేజ్ అవుతుంది. దిగి వస్తూ ఉంటాడు. ఆ పక్క నుంచి ఇంకో యువతి పోతా ఉంటది. ఈమె కంటే సౌందర్యంగా ఉంటది. వీడు ఈమెను మర్చిపోయి ఆమెను చూస్తూ ఉంటాడు. ఈమెను మర్చిపోయి ఆమెను చూస్తుంటాడు. చూసి
అలా చూస్తూ అలానే ఉండిపోతాడు. మరి ఇక్కడ ఏమైంది? ఇంతవరకు ఈమె ఇష్టమైంది, ఈమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, చేసుకున్నాడు, మెట్లు దిగి వస్తున్నాడు, ఆ చర్చి నుంచి మెట్లు దిగుతున్నాడు. అంత లోపల ఇంకొక ఆమె కనిపించింది. ఆమె ఈమె కంటే అందమైన యువతి. ఆమె చూస్తూ ఉండిపోయాడు. మళ్ళీ కిందికి వచ్చినా చెప్తున్నాడు, నేను అనుకున్నాను నీతోనే ఉండిపోతానేమో అనుకుని. సో నువ్వే నాకు ఇష్టం అనుకున్నాను, నీకంటే ఇంకెవరు సౌందర్యవంతి లేవనుకున్నాను ఈ ప్రపంచంలో. అయితే ఇప్పుడే కనిపించింది ఒక గంట ముందు ఒక యువతి, అలా వెళ్తుంది, ఆమె మీద నాకు చాలా ఇష్టమైంది. సో చూడు, అంటే ఇది అంటే ఇది ఉదాహరణ మీకు చెప్పాను అంతే. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి మైండ్ ఎలా ఉంటుందో. మైండ్ ఎంత ఫ్లూయిడ్గా ఉంటుంది, అవునా కదా? సో కాబట్టి రెండు మైండ్లు కలిసి చేసుకునే మ్యారేజ్ ఎంతవరకు ఉంటుంది అంటారు? ఉండకపోవచ్చు కూడా. అదే జరుగుతుంది ఈ యొక్క సెలబ్రిటీస్ లో. అర్థమైందా? ఇప్పుడు ఇష్టమైనోడు ఇంకో గంటకి ఇష్టం కాడు. ఇప్పుడు ఇష్టమైనోడు 2 సంవత్సరాలు గడిపామంటే సో వాంతో జటాపటి పటాపట్ అని చెప్పి సో డైవోర్స్ ఇచ్చి వెళ్ళిపోతా ఉంటారు. ఇవన్నీ ఎన్ని చూసింటాం మనం. సో మన మన యొక్క నిత్య జీవితంలో మనం చూస్తున్న అవే కదా. సో అయితే ఒకటి ఉంది ఇక్కడ. వాళ్ళు రెండు మైండ్లు కలిసినటివి, రెండు మైండ్లు కలిసడం వల్ల వాళ్ళ మధ్యలో లవ్ అనేది ఒకటి పుడుతుంది. అంటే ప్రేమ అనేది ఒకటి పుడుతుంది. వాళ్ళు చేసే సెక్స్ అనేటువంటిది దాంట్లో ప్రేమతత్వం ఉంటుంది. దాంట్లో ఈ యొక్క హృదయానికి స్థానం ఉంటుంది. అంటే అది కొంత లోతైనటువంటి శృంగారము అంటాం దాన్ని. అర్థమైందా? మొదటిది బాహ్యమైన శృంగారం, దాంట్లో ఏమీ ఉండదు, అది మెకానికల్. చెప్పాలంటే పూర్తి మెకానికల్ అది. ఏదో పని కదా చేస్తారు చూడండి, పని చేస్తుంటారు, వర్క్ చేస్తారు కదా. ఏదో పని అప్పగించాడు, ఆ పని చేస్తున్నాం అన్నట్టే ఉంటుంది అది. రెండవది వచ్చేసి వీళ్ళు రెండు మనసులు కలిచాయి కాబట్టి, రెండు హృదయాలు కలిచాయి కాబట్టి అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటిది ప్రేమ. ఈ ప్రేమలో జరిగేటువంటి ఈ శృంగారము సైకలాజికల్ సెక్స్ అంటాం దాన్ని. సో అక్కడ ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ హృదయం నుంచి రెండు హృదయాలు కలుస్తాయి కాబట్టి అక్కడ లోతైనటువంటి సెక్స్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఆ యొక్క ఒక నిమిషము 2 నిమిషాలు కానీ వాళ్ళు అనుభవించేటువంటి ఆనందం వచ్చేసి, వాళ్ళు అనుభవించే అంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందంటే అత్యంత ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారు. ఇది ఇక్కడ జరిగేటువంటి, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనం అమెరికా లాంటి దేశాల్లో చూస్తే ఎన్ని డైవోర్సులు అంటే ఒక రోజు వీళ్ళు ఉంటారు, ఒక రోజు ఇంకోరు ఉంటారు. సో వేర్ ఇస్ యువర్ ఎక్స్, ఎక్స్ 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 అంటుంటారు వాళ్ళు. సో నీ ఎక్స్, అప్పుడు ఎక్స్ ఎవరు, అప్పుడు ఎక్స్ ఎక్స్ అంటే నీ ఎక్స్ హస్బెండ్ ఎవరు, ఎక్స్ ఎక్స్ వైఫ్ ఎవరు. చూడండి ఎలా ఉంటుందో ఆడ. ఎంతసేపు మనం పోయి డైరెక్ట్గా మీ హస్బెండ్ వైఫ్ అన్నికి అవకాశం ఉండదు. అప్పటికే ఎన్ని ఎక్స్లు మారింటారో తెలియదు. ఆడ ఎందుకు అలా జరిగింది అంటే ఆ సమాజంలో వాళ్ళు ఇచ్చేటువంటి విలువ, ఆ సైకలాజికల్ అంటే ఆ మైండ్ టు మైండ్ కనెక్ట్ ఎక్కువగా వాల్యూ ఇస్తారు. అలా ఇవ్వడం వల్ల ఫ్యామిలీస్ నిలబడడం లేదు. ఇంకోటి, అలా ఉండడం వలన వాళ్ళకి పిల్లలు కలగడం లేదు. ఎవరు కూడా ఆ మదర్ ఏం చేస్తుందంటే ఆ మైండ్ అనేది ఉపయోగించుకోవడం వలన, ఆ మైండ్ లెవెల్లో జరిగేటువంటి ఆ సంపర్కం వలన ఆ సెక్స్ అనుభవించేదే ఉంటుంది కానీ అక్కడ పిల్లలు కనడము, పిల్లలు కనకూడదని చెప్పేసి, మదర్ కాకూడదని చెప్పేసి వాళ్ళు సో ఒకరి నుంచి ఇంకొకరికి వదిలి వెళ్తూ ఉంటారు. ఆ యొక్క ఆనందాన్ని అనుభవించాలని ఉంటుంది కానీ వాళ్ళకి మదర్ కావాలి అనేది వాళ్ళకు ఎలాంటి స్థితిలో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మైండ్లోకి రాదు ఇది. మీరు అర్థం చేసుకోవాలి ఇది. అందుకోసమే అక్కడ పాపులేషన్ తగ్గుతూ వస్తుంది. కొన్ని దేశాలు ఏం చెప్తున్నారంటే మీరు ఖచ్చితంగా పిల్లలు కనాల్సిందే. ఎందుకంటే ఇంకా ముందు ముందు రోజుల్లో ఏమవుతుందంటే ఏ దేశంలో ఎక్కువ పాపులేషన్ పెరుగుతూ వస్తుందో వాళ్ళు ధనికమైన దేశం అవుతుంది, వర్క్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. చివరికి ఆ దేశాలే డామినెంట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అంటే చైనా, ఇండియా ఇలాంటి దేశాలు ముందు ముందు రోజుల్లో ఏమవుతాయి, డామినెంట్ కంట్రీస్ అవుతాయి. ముందు ముందు రోజుల్లో. ఎందుకంటే అక్కడ దేశాలు ఏం సఫర్ అవుతున్నాయంటే ఎవరు ఎవరిని ఎక్కువ కాలం ఉండకపోవడము, ఎవరు ఒక ఇద్దరు కలిసినటువంటి రెండు మైండ్స్ సైకలాజికల్ గా కలిసి ప్రేమించుకొని కూడా వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోవడం, ఎక్కువ డైవర్స్ కావడము. సో అక్కడ పిల్లలు పుట్టకపోవడానికి, పిల్లలు పుట్టించడానికి ఎవరు అవకాశము ఇంట్రెస్ట్ చూపించకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇది సైకలాజికల్ లెవెల్గా జరిగేటువంటి సెక్స్. ఇప్పుడు స్పిరిచువల్ లెవెల్కి వచ్చేదాన్ని చూద్దాం. స్పిరిచువల్ లెవెల్ సెక్స్ అంటే ఏంటి, ఇది తెలుసుకోవాలి మనం. అర్థమైందా? ఓషో చెప్పేది అది. అర్థమైందా? మనం అంతా ఏమనుకుంటామంటే ఆ ఓషో అంటే ఒక సెక్స్ గురు, అతని సెక్స్ గురించి ఇట్లా మాట్లాడతాడు, అట్లా మాట్లాడతాడు అని చెప్తూ ఉంటారు. అంటే ఆయన ఏం చెప్తాడంటే బేసిక్ అనేది తెలుసుకోకపోతే, నీకు సెక్స్ అనేది తెలుసుకోకపోతే లవ్ గురించి ఏమర్థమవుతుంది నీకు? సెక్స్ అనేది ఒక ఎనర్జీ, దాన్ని లవ్గా రూపాంతరం చెందుతుంది, ప్రేమగా రూపాంతరం చెందుతుంది అది. చివరగా అదే జరిగేది. మరి అలాంటి దాన్ని నువ్వు తెలుసుకోకుంటే, సెక్స్ అనే దాన్ని ఆ మొదటి విషయం తెలుసుకోకపోతే రెండోది నీకేం అర్థమవుతుంది?
అనే చెప్తారు గురుగారు. అందుకోసం మనం అర్థం చేసుకోవాల్సింది కూడా మొదటిది ఏంటి ఎలా అని తెలుసుకుంటే సో చివరిది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చూడండి, మనం ఎప్పుడైతే అంటే మగవాళ్ళు కానీ ఏదైనా మగవాళ్ళ గురించి చెప్పాలంటే మన భారత శాస్త్ర ప్రకారం ఏం చెప్తారంటే ఈ యొక్క సెక్స్ అనే దాన్ని పిల్లలు పుట్టించేదానికి మాత్రమే ఉపయోగించుకోమని చెప్తారు. తర్వాత అక్కర్లేదు అని చెప్తారు. ఆ శక్తిని కాపాడుకోండి అని చెప్తారు. ఎందుకు తెలుసా? ఆ శక్తి కాపాడుకుంటే అది ఓజాస్గా కన్వర్ట్ అవుతుంది. ఓజాస్ అంటే అది అత్యున్నతమైనటువంటి శక్తి, అది వైటల్ ఎనర్జీ అంటాం దాన్ని. ఆ ఓజాస్గా కన్వర్ట్ అయ్యి మన యొక్క ఎన్లైట్మెంట్కి దారితీస్తుంది. అంటే ఓజాస్, ఓజాస్ అంటే ఏంటి? మన కుండలిని శక్తి ఉంది కదా, కింద నుంచి పైకి పోతుందే, ఈ యొక్క ఆజ్ఞా చక్రం ఉంది కదా, ఈ ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది అది. ఏ శక్తి? ఈ సెక్స్ ఎనర్జీ ఉంది కదా, దీన్ని సరైన రీతిలో కాపాడుకుంటే. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలియక ఎలా ఎలా అయిపోయిందంటే పిల్లలు కనడము తర్వాత అయిపోయింది, ఒకరిని ఇంకొక అక్రమ సంబంధం ఇంకా ఏవో చేసి లాస్ట్కి ఆ ఎనర్జీ పాడు చేసుకొని వాడు ఏ పరిస్థితులు ఎదగకపోవడం. ఆ? ఆమె కానీ వాళ్ళు కానీ ఎవరు అంటే మగ ఆడ ఎవరు ఎదగకుండా తయారైపోయారు. ఎందుకంటే వీళ్ళు అనుకుంటున్నారు సెక్స్ అంటే బాహ్యంగా ఏదో సెక్స్ అంటే ఆ సెక్స్ చేయాలి, ఆ శక్తి కోల్పోవాలి అనుకుంటున్నారు. కానీ అలా శాస్త్రం మన భారతదేశంలో మన యొక్క ఈ యొక్క శాస్త్రం అంటే సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ఈ మ్యారేజ్ అనేది చేసుకున్నాక పిల్లలు కనేంత వరకు మాత్రమే, పిల్లలు కనడానికి మాత్రమే సెక్స్, ఆ తర్వాత అక్కర్లేదని చెప్తుంది. అర్థం చేసుకోండి. అదే పాశ్చాత్య దేశాల్లో జరుగుతుంది ఏం తెలుసా? వాళ్ళు అదే చెప్పాను కదా ఇప్పుడే, ఒకరి నుంచి ఒకరు మారుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు దాని మీదనే గురి. అంటే వాళ్ళు చెప్తున్న తీరు, వాళ్ళకి అక్కడ ఇస్తున్న ట్రైనింగ్ బట్టి, పిల్లలకి ఇచ్చే ట్రైనింగ్ బట్టి వాళ్ళు అలా తయారయ్యారు. అందుకోసం ఏమవుతా ఉందంటే అక్కడ ఎవరు కూడా ఎన్లైట్ అయినటువంటి అవకాశం లేదు. తక్కువ మంది ఎన్లైట్ అవుతారు. అదే భారతదేశంలో మన గురువులు, మన మాస్టర్స్ ఎలా ఎన్లైటన్ అవుతూ ఉంటారంటే మన మన దేశంలో సనాతన ధర్మం ఫాలో అయినటువంటి వాళ్ళు ఎట్లా ఎన్లైటన్ అవుతారంటే పిల్లలు పుట్టించడానికి మాత్రం సెక్స్ వాడుకొని తర్వాత దాన్ని డ్రాప్ చేసి నెక్స్ట్ ఆ శక్తిని కాపాడుకొని బయటికి పోకుండా, ఆ వీర్య కణాలు బయటికి పోకుండా కాపాడుకొని వాటిని మన మెదడు లోపల ఈ ఓజాస్ని పెంచుకొని ఈ యొక్క ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేసుకొని అప్పుడు వాడు మాస్టర్ అవుతాడు. అర్థం చేసుకోండి. ఇది చేయవలసినటువంటి పని మిత్రులారా. ఇది మనం ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. సరే, స్పిరిచువల్ సెక్స్ అంటే ఎలా ఉంటుంది? స్పిరిచువల్ లెవెల్ సెక్స్ అంటే ఒకసారి అర్థం చేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఎలా చెప్పొచ్చు అంటే తల్లి తల్లి గర్భంలో శిశువు పెరుగుతూ ఉంటాడు. తల్లి యొక్క రక్తాన్ని పంచుకుంటాడు. తల్లి తిన్న ఆహారం నుంచి వచ్చినటువంటి పోషకాలను పంచుకుంటాడు. తల్లి పీల్చుకునే గాలిని పంచుకుంటాడు. తల్లి రక్తాన్ని పంచుకొని ఆ విధంగా 9 నెలలు ఆ లోపల ఆమె లోపల సో అంటే తల్లి వేరు పిల్ల వేరా అంటే నో అని చెప్పాలి. అంత విధంగా ఇద్దరు మమేకమైపోయి కలిసిపోతారు, మమేకం అయిపోతారు. మరి ఫాదర్కు అవకాశం ఉంటుందా? అట్లా ఉంటుందా? సో కాబట్టి ఫాదర్కు ఎలాంటి అంటే ఒక రిలేషన్షిప్ అనేది బిడ్డతో ఉండదు. ఎట్లా ఉంటుందంటే పెంచడం అనేది ఉంటుంది, కానీ అంత క్లోజ్ రిలేషన్షిప్ చెప్పాలంటే ఆ స్పిరిచువల్ లెవెల్ రిలేషన్షిప్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ మదర్కు ఆ చైల్డ్కు ఉన్నటువంటి మధ్యలో దాన్ని స్పిరిచువల్ సెక్స్ అంటాం. స్పిరిచువల్ సెక్స్ అని చెప్తాం డైరెక్ట్గా. ఎలాగా అంటే చూడండి, సో ఎప్పుడు కూడా ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఓకే, సో ఆ అంటే ఆ యొక్క తలను నిమరడం కదా, సో ఆమెను ముద్దాడము ఇవన్నీ చూస్తూ ఉంటే ఆమెను ఆ యొక్క ఆ ఉదర అంటే చెస్ట్కు అతుక్కొని పిల్లోని పెట్టుకోవడము అంటే ఏం తేడా లేదు అక్కడ. అంటే ఇద్దరు ఒకటైపోతారు ఎన్నో విషయాల్లో. తల్లి పిల్ల నిజంగా చెప్పాలంటే ఒక్కటిగా అలా అలా జీవనం సాగిస్తూ ఉంటారు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో నడిచేటువంటి దాన్ని కూడా ఏమంటామంటే మనం ఏమంటామంటే స్పిరిచువల్ సెక్స్ అని పిలుస్తాం. చూడండి, అంటే అంత ఒకటిగా ఇద్దరు ఒకటిగా తయారయ్యి ఇక్కడ ఇంకోటి మైండ్ దాటి అంటే ఫిజికల్ ఒకటే కాదు, ఫిజికల్ లేదు, ఫిజికల్ కాదు, మైండ్ రిలేటెడ్ కాదు, ఇది వచ్చేసి దాన్ని దాటి దాన్ని దాటి ఇంకోటి ఏముందంటే సరే ఇప్పుడు అదే ఫిజికల్ బాడీ అన్నాం, అది గట్టిగా ఉంటుంది, గట్టిగా నిలబడుతుంది, అయితే అక్కడ హృదయం లేదు, లవ్ లేదు అన్నాం. మైండ్కి వచ్చాం, అది సైకలాజికల్ చెక్స్. అక్కడ ఏమైంది? మైండ్ అనేది మారుతూ ఉంటుంది. అది కాబట్టి సో ఈ యొక్క ఫ్యామిలీస్ కూడా నిలబడలేవు. ఈ యొక్క ఈ మైండ్ రిలేటెడ్ ఫిజికల్ సైకలాజికల్ సెక్స్ అనేది ఈ యొక్క ఫ్యామిలీస్ కూడా నిలబడలేవు. ఈ యొక్క కోరికలు, ఆశలు ఇప్పటికప్పుడు మారుతూ ఉంటాయని అక్కడ కూడా ఆ సెక్స్ కూడా నిజంగా చెప్పాలంటే అది అంత
ఉన్నతమైనటువంటిది కాదని చెప్పుకున్నాం. మరి ఇక్కడ స్పిరిచువల్ లెవెల్లో ఇంకొకటి ఉంది, ఏది? సోల్. చూడండి, ఆత్మ ఎలా ఉంటుందంటే, ఆత్మ ఎప్పుడూ నిత్యంగా ఉండేది, శాశ్వతంగా ఉండేది. దానితో దానితో జరిపేటువంటి ఆ సెక్స్ అనేది, అది కూడా నిత్యంగా ఉంటుంది, అది కూడా అద్భుతంగా ఉంటుంది, అంతే ఉన్నతంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ ఆత్మను కలసడం అంటే, చూడండి, ఎంత ఆత్మ ఆత్మతో అంటే ఆలింగనం చేసుకుంటుందో ఒక బిడ్డని, ఒక తల్లి ఆలింగనం చేసుకుంటుందో మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. సో అలాంటి విధంగా ఒక పురుషుడు ఒక ఆమె భార్యతో ఆ విధంగా ఎప్పుడైతే ఆ ఆ అన్యోన్య అంటే అంత అన్యోన్య సంబంధం నెలకొల్పుకుంటాడో, అప్పుడు వాళ్ళ మధ్యలో జరిగేది ఆ స్పిరిచువల్ లెవెల్ సెక్స్ అవుతుంది. అక్కడ ఏంటంటే ఉండేదంతా ఏంటంటే, ఒక ఆత్మ అంటే వాళ్ళ ఆత్మల కలయిక, ఆ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ అనుభవం, ఆ అనుబంధము, సంబంధ బాంధవ్యం అలా ఉంటదన్నమాట. అప్పుడు మీరు ఇంకా గమనించండి, ఎప్పుడైనా ఈ సెక్స్ విషయంలో జరిగేటప్పుడు ఒక తల్లి ప్రేమ, అంటే తల్లి ఒక బిడ్డ మీద ఎలా ప్రేమ చూపిస్తుందో, సెక్స్ విషయంలో కూడా ఒక ఆ, తల్లి అదే అంటే ఒక స్త్రీ ఏం చేస్తుందంటే అదే విధంగా ఫస్ట్ మొట్టమొదటగా మనం చూస్తూ అబ్జర్వ్ చేస్తాం మనం, తల మీద చేయడం కానీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్ చెప్పాలంటే. ఆ విధంగానే అంటే ఆ బిడ్డను ఎలా చూసుకుంటుందో, ఒక ఆ యొక్క అంటే భర్త మీద కూడా అలానే తల నిమురుతూ అలా అలా చేసుకుంటూ వస్తుంది. అంటే అర్థం ఏంటి? అక్కడ నిజంగా అది అది ఒక స్పిరిచువల్ సెక్స్ అంటే ఆ లెవెల్లో ఉంటుంది ఎప్పుడు కూడా, అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో బిడ్డకి బిడ్డతో ఎలాంటి సంబంధం నెలకొల్పిందో, ఆ అంటే కడుపులో నుంచి ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు కూడా ఎలా ఆ మధ్య సంబంధం ఉండిందో, అది ఎలాంటిది అంటే విడదీయనటువంటి సంబంధం. అక్కడ ఎలాంటి మైండ్ లేదు, దేహము లేదు, అక్కడ పనిచేస్తుంది అంటే ఆత్మ సంబంధం. ఓకే. అంత ఆ స్పిరిచువల్ లెవెల్లో కనెక్షన్ ఉంటుంది అనమాట. అదే విధంగా వీళ్ళ మధ్యలో, హస్బెండ్ వైఫ్ మధ్యలో ఇది ఎప్పుడైతే నెలకొల్పు ఉంటుందో, ఇది ఎప్పుడైతే ఇలాంటి అనుబంధం ఎప్పుడైతే ఇద్దరి మధ్యలో ఫామ్ అవుతుందో, ఏర్పడుతుందో, అప్పుడు ఇంకా ఎలాంటి అంటే ఈ యొక్క ద్వేషాలు, తర్వాత విడిపోవడాలు, డైవోర్సులు ఇంకేం ఉండవు అంతే. ఎందుకంటే రెండు ఆత్మలు కలిసిపోయినాయి. అందుకే దాన్ని మనం ఏమంటామంటే స్పిరిచువల్ సెక్స్ అంటాం, స్పిరిచువల్ యూనియన్ అంటాం. ఓకే. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో దాని ఈ విధంగా దీన్ని మనం ఇంకా డీప్గా అర్థం చేసుకోవాలంటే ఇంకా డీప్గా చెప్పాల్సి వస్తుంది. సో ఇంతవరకు మనం అర్థం చేసుకున్నా కానీ చాలు. అంటే ఈ సబ్జెక్ట్లో మనకి ఏం అర్థమైందని మనకు తెలుస్తుంది. అంటే ప్రతిరోజు కూడా హస్బెండ్ వైఫ్ కూడా, అంటే ఇద్దరు కూడా ధ్యానం చేస్తూ వాళ్ళ యొక్క కలయిక, ఆత్మ ఆత్మ కలయిక అలా ఉన్నప్పుడు ఏమైందంటే, అంటే వాళ్ళు బాడీని మైండ్ని దాటి వాళ్ళు ఏం చేశారంటే ఆత్మ ఆత్మ రెండు ఆత్మల మధ్యలో ఆ అనుసంధానము, సో వాళ్ళ మధ్యలో ఆ కలయిక అనేది ఉంచండి, అది అద్భుతమైన కలయిక. అది ఇది కోరుకునేది, ఇది కావాలని చెప్పేది ఎవరు? ఓషో రజనీష్ చెప్పేది ఇలా ఉండాలి, ఇలా తయారు కావాలి. దీంట్లో విడిపోవడం ఎక్కడ వస్తుంది ఇంకా? ఒక ఆత్మను ఇంకో ఆత్మ ఎలా అర్థం చేసుకోగలదు? వాటి మధ్యలో ఏమైనా ఎటువంటి విభేదాలు వస్తాయా? కొట్లాట్లు వస్తాయా? ఏమి రావు. ఎందుకంటే ఒక ఒక ఆత్మ శాశ్వతమే, ఇంకొక ఆత్మ కూడా శాశ్వతమే. ఒక ఆత్మ ఎంత ఉన్నతమైంది, ఇంకొక ఆత్మ ఎంత ఉన్నతంగా ఉంటుంది, రెండు కూడా ఒకటే కదా. సో అక్కడ మధ్యలో తేడాలు రావు ఇంకా. ఓకే. ఎలాంటి భేదాలు ఆ, అప్పటికప్పుడు చేంజ్ కావడము ఇలాంటివి ఏమి ఉండవు ఇంకా. ఆ లెవెల్లో ఎప్పుడైతే ఆ అనుసంధానం అవుతుందో, సో అప్పుడు ఇలాంటి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో సంసారం కావచ్చు సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. చెప్పాలంటే ఆనందం అనేది వాళ్ళిద్దరిలో ఎంతో అద్భుతమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఈ యొక్క సంసారంలో కూడా సంసారమే నిర్వాణం అని చెప్తాం చూడండి. సంసారమే నిర్వాణం అనేటువంటిది వాళ్ళు సాధిస్తారు. సో ఇలాంటి జరగకపోతే ఈ సంభోగం నుంచి నీకు సమాధి ఎలా వస్తుంది? చూడండి, ఎప్పుడైతే వీళ్ళ మధ్యలో ఈ ఆత్మ అదే స్పిరిచువల్ సెక్స్ అనేది ఏదైతుందో, అది ఏం చేస్తుందంటే ఇద్దరిని కూడా ఒక అద్భుతమైనటువంటి సమాధి వైపు తీసుకెళ్తుంది. ఆ సమాధి వైపు తీసుకెళ్ళడానికి అందుకే సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ అని గురుగారు దాని పేరు పెట్టారు. సంభోగం నుండి సమాధి ఇలా ఇలా అవుతుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఈ రీతిలో అర్థం చేసుకోవాలి అని సో మనకు అద్భుతంగా తెలియజేశారు మిత్రులారా. సో ఇది ఈరోజు మనం సో ఒక క్లుప్తంగా మనం చెప్పుకోదగినటువంటి ఈ యొక్క సబ్జెక్టు. ఇంకా దీన్ని డీప్గా చెప్పాలంటే మనం ముందు ముందు రోజుల్లో మనం తెలుసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం. ఓకే. సో సో మిత్రులారా, ఇంతవరకు కూడా ఈ అద్భుతమైన ఈ సబ్జెక్టు మనం తెలుసుకున్నాం. ఇంకా దీని మీద మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం చర్చిద్దాం. సో ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆ ప్రశ్నలు కావాలంటే చర్చించి, ఇంకా ముందు 2 నిమిషాలు ఉన్నాయి, వాటిని మనం అర్థం చేసుకుందాం. ఎవరైనా ప్రశ్న అడగాలనుకుంటే మీ హ్యాండ్ రైజ్ చేయండి.
ఏదైనా లేదంటే మీ అనుభవం చెప్పాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. చాలా అద్భుతంగా చెప్పారు సార్ విషయంని. ఆ, యాక్చువల్గా ఇది ఆ, ఏమనుకుంటారంటే మీరు చెప్పినట్టు దీన్ని మాట్లాడమే తప్పు అనే విధంగా ఉంటుంది. కానీ దీన్ని పెళ్లి అయిన వాళ్ళు మాట్లాడుకోవచ్చేమో అనుకుంటారు, కానీ కాదు సార్. పెళ్లి కాని వాళ్ళకే చెప్పాలి. పెళ్లి అవుతుంది అనే వాళ్ళకి చెప్తేనే ఆధ్యాత్మిక గర్భము అనేది తయారవుతుంది. ఎవరు చెప్తారు సార్? తల్లిదండ్రులు చెప్పరు. పోనీ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడరు. స్కూళ్ళలోనూ అలాంటి వాతావరణం ఉండదు, కాలేజీల్లోనూ అలాంటి వాతావరణం ఉండదు. ఎక్కడ దొరుకుతుంది? ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో మాత్రమే దొరుకుతుంది. ఆ ఆధ్యాత్మిక కేంద్రాలకు పిల్లల్ని ఎక్కడ పంపిస్తారు సార్? పెళ్లి కాని పిల్లలను పోయి వాళ్ళు నువ్వు క్లాసులో జాయిన్ అయిపో అని పంపించే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు అవసరమా నీకనే వాళ్ళే. ఏదో ముసలోళ్ళు అయితే గాని ఈ ధ్యానము జ్ఞానము కావాలి కానీ ముందుగా ఎందుకు అనుకుంటారు. అట్లా అనుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు నిజంగా పాపం అంతవరకు ఆ జ్ఞానము ఉండదు. మీరు చెప్పినట్టు అదేమవుతుంది అంటే ఆ, ఒక మెకానికల్ లైఫ్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే పెళ్లి కాని పిల్లలకు ఇలాంటి జ్ఞానాన్ని ఒక గురువు ద్వారా స్వీకరిస్తారో అప్పుడు వాళ్ళు ప్రతి విషయము కూడా ఆధ్యాత్మికంగానే తీసుకుంటారు. అలా ఆధ్యాత్మికంగా తీసుకున్నప్పుడు వాళ్ళు ఉండే ఆ దగ్గర ఉండే టైం కూడా ఎందుకు ఉండాలి అనేది కూడా తెలియజేస్తారు కదా. నువ్వు ఉండేది ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు, ఇలాంటి స్థితికి ఎందుకు వచ్చావు అంటే ఒక మంచి సంతానాన్ని అంటే ఒక గొప్ప గురువులకు జన్మనివ్వడం, ఒక మాస్టర్స్ గొప్ప మాస్టర్స్ కు జన్మనివ్వాలను అందుకోసం వచ్చావు. అలాంటి మాస్టర్స్ రావాలి అంటే నువ్వు ఎంత ఆధ్యాత్మికంగా ఉంటేనే. ఇప్పుడు ఒక శంకర్ భగవత్పాదులు కానీ అట్లా గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా బయటకు వచ్చారు అంటే వాళ్ళు ఎంత ఆధ్యాత్మికంగా ఉండాలా, వాళ్ళు ఎంత తపస్సు చేసి ఉండాలా. కృష్ణుడు వాళ్ళ కడుపులో పుట్టాలా అంటే ఒక రాముడిగా పుట్టాలా అంటే వాళ్ళు ఎన్ని 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 యుగాలు తపస్సు చేసి ఉండాలా. అంత తపస్సు చేస్తే గాని ఆ గర్భంలోకి వాళ్ళు రారు. అలా అంత ఆధ్యాత్మికంగా వీళ్ళు ఉంటే గాని అంత గొప్ప వాళ్ళు ఇక్కడికి రారు. అదే ఇక్కడ అలా ఏమవుతుందంటే, ఉండాలి అంటే ఆ జ్ఞానం వాళ్ళకు ఉండాలి కదా. అదే ఇప్పుడు ఒక తల్లి తండ్రి వాళ్ళ ఆధ్యాత్మికంగా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ మనసులు కలుస్తాయి, ఆత్మలు కలుస్తాయి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మికంగా ఇద్దరు ఆధ్యాత్మిక సాధన చేయడము, ఈ ఆధ్యాత్మిక చర్చలో పాల్గొనడం, ఇలా స్పిరిచువల్ మదర్ ఫాదర్ అయినప్పుడు ఏమవుద్ది, ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు చూడండి, ఈ మైండ్తో కలిచారనుకోండి, ఓన్లీ మైండ్, అక్కడ ఆధ్యాత్మికత లేదనుకోండి, వాళ్ళు కూడా లవ్ ఉంటుంది, వాళ్ళ మధ్యలో హార్ట్ టు హార్ట్ కనెక్షన్ లవ్ అంతా ఉంటుంది. అయితే వాళ్ళు ఆ చేసేటువంటి సెక్స్ అయినా కానీ రిపిటేటివ్గా అదే చేస్తున్నప్పుడు అదేమవుతుందంటే అది మళ్ళీ మెకానికల్ అయిపోతుంది. అంతే. ఇప్పుడు ఫిజికల్ గా చేసేటువంటప్పుడు అది మెకానికల్ అని చెప్పుకున్నాం. వీళ్ళు కూడా అదే సేమ్ రిపీట్ అవుతూ ఉంటది కాబట్టి అది కొన్ని రోజులకి అది బోర్ కొట్టేస్తుంది. అంటే ఇది ఒక మెకానికల్, దీంట్లో ఏం అంతే. లేదు, అంతే. దీంట్లో ఏం లేదని మనకు మాకు అర్థమైపోద్ది. ఏ ఫీలింగ్ రాలేదు కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటారు. ఆ, అదే. ఫీలింగ్స్ ఏం లేవు, ప్రెగ్నెన్సీ వచ్చింది. అదే. ఆ. అంతే. సో అట్లా ఈ అది కూడా మెకానికల్ గా తయారైపోయి దాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. అదే ఇప్పుడు ఒకసారి స్పిరిచువల్ గా కనెక్షన్ వచ్చిందంటే, అందుకే మనం ఏంటాం పిరమిడ్ మాస్టర్స్ గా తయారయ్యి, అదే మన పూర్వకాలంలో కూడా అందరినీ అలా తయారు చేసేవాళ్ళు గురుకులంలో, అద్భుతంగా ఒక యోగిగా తయారు చేసి అప్పుడు వాళ్ళ మధ్యలో జరిగినటువంటి వివాహం కూడా అంతే అద్భుతంగా ఉంటది. వాళ్ళకు పుట్టేటువంటి పిల్లలు కూడా ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి ఆత్మలే కిందికి వస్తాయి. ఎందుకంటే వీళ్ళలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత, ఓకే, సో ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ హస్బెండ్ వైఫ్ మధ్య కూడా ఉండొచ్చు. సెక్స్ అనేటువంటిది ఒక ప్రక్రియ జరుగుతుంది. అయితే వాళ్ళు ఏ లెవెల్లో కనెక్ట్ అయి ఉన్నారని ఇంపార్టెంట్. వీళ్ళలో ఉన్న తత్వం ఏంటి, వాళ్ళలో ఉన్న తత్వం ఏంటి, ఈ ఇద్దరిలో ఉన్న తత్వం ఆధ్యాత్మికత అయితే పుట్టేటువంటి పిల్లలు కూడా ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి ఆత్మలే కిందికి వస్తాయి. వస్తాయి. అవును. ఒక అద్భుతమైన ఉన్నతమైన ఆత్మలు మరి ఎలక్ట్ చేసుకొని మరి కిందికి వస్తాయి. సో అలాంటిదే ఎంతో మంది తల్లిదండ్రుల విషయంలో జరిగింది. ఇప్పుడు త్రైలింగ స్వామి కావచ్చు, మీరు అన్నట్టు శంకరాచార్యులు వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ తండ్రికి తల్లికి వాళ్ళు పుట్టారంటే వాళ్ళ మధ్యలో కూడా ఫిజికల్గా సెక్స్ సంపర్కం జరిగింది. అయితే ఆమె పొద్దున్నే లేస్తే శివుణ్ణి పూజించడము, ఆరాధన చేయడము, ఆ భక్తి తత్వం ఉంచండి. ఆ భక్తి ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ మోడర్న్ కప్పులు తీసుకుంటే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, భక్తి లేదు, ఏమీ లేదు. అసలు అసలు వాళ్ళు ఆ భక్తి పొద్దున్న అనేది ఒక డ్యూటీ వెళ్ళిపోయింది. చేస్తే రాత్రి ఒక డ్యూటీ చేస్తున్నారు సార్. వాళ్ళ ఎక్కడి నుంచి వా- వస్తాయి వాళ్ళు సంతానం? ఏమంటే డబ్బులతో ముడిపడి ఉంటారు. అంతే. మహా అంటే మైండ్ తో మైండ్ కనెక్షన్ ఉంటుంది. అదేదో లవ్ అని చెప్పేసి కొన్ని రోజులు అట్లా గడుపుతారు.
ఒక 2 సంవత్సరాలు బోర్ కొట్టి ఈమెను అది వాడు వదిలేస్తాడు, ఆమెను ఇది వదిలేస్తాడు, ఈ ఇంకోడు పోతాడు, ఆమె ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. అంతే. ఇట్లా అయిపోయింది పరిస్థితి. ఎందుకు? అక్కడ మనసులు కలిచాయి. మనసు ఎలాంటిది? అది ఒక ద్రవం లాగా ప్రవహిస్తూనే ఉంటది, ఒక చాట ఉండదు అది. అవునా కదా? సో ఇది జరుగుతూ ఉండేది. ఉమ్, అదే వాళ్ళలో ఏమైనా భక్తి తత్వం ఉండింటే, ఈ ఆధ్యాత్మిక తత్వం ఉండింటే, వాళ్ళు విడిపోయే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఉమ్. పెళ్లి కాక ముందు నుంచి చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ఆ రకంగా వాళ్ళకు ఆ జ్ఞానాన్ని అందిస్తే, ఏ ఉద్యోగంలో ఉన్నా కానీ సార్, ఆ జ్ఞానం అనేది ఉంటే వాళ్ళకు కనెక్ట్ అవుతుంది. ఆ ఎలా ఉండాలి అనేది చెప్తే, ఈ తల్లిదండ్రులకే తెలియకపోతే ఇంకా పిల్లలకేం చెప్తారు సార్ వాళ్ళు? ఆ తల్లిదండ్రులకు కూడా అదే మెకానికల్ లైఫ్ లో ఉంటారు, పిల్లలకి ఏం చెప్పలేరు. ఆ రకంగా నాకు నా పెళ్లి కాకముందే నేను ఇలాంటి ధ్యాన క్లాసులకు అటెండ్ అయ్యాను సార్. మోస్ట్లీ అన్ని లెవెల్స్ అయిపోయి ఇంకా ఒక టీచర్ ట్రైనింగ్ లెవెల్ ఉండింది. ఆ లెవెల్ కు పోవాలన్నప్పుడు ఈ పెళ్లి వాళ్ళు వచ్చారు. అమ్మ, ఇంతవరకు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి నేర్పించినాము, ఇంకా ఊర్లో వాళ్ళని ఏం ఉద్ధరించక్కర్లా, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే చాలు, ఇంకా రా వచ్చే క్లాస్కు, పెళ్లిదారులు వచ్చినారు అన్నారు. అది కూడా అయిపోయింటే నా లైఫ్ ఎట్లుండేదో సార్. కానీ అది లేకుండా నన్ను మాత్రం నేను తీర్చిదిద్దుకోవడానికే సరిపోయింది. కానీ ఆ టీచర్ ట్రైనింగ్ కోర్స్కి వెళ్ళిందంటే ఇంకా ఇంకో రక ఉండనేమో, అలా లేదనమాట. అప్పుడు నేను ఇవన్నీ కూడా విన్నాను సార్. ఆ వినడం వల్ల ఎలా ఉండాలి, ఆ ఎట్లా మనము జీవించాలి, ఒక భర్తతో కానీ ఒక అత్తమామలతో కానీ, మనకు బిడ్డ రావాలంటే ఎలా ఉండాలి అనేది గ్రహించగలిగాను. నా వరకు నేను తెలుసుకోగలిగాను సార్. ఇంకొకరికి చెప్పేదైతే, అంటే ఈ జ్ఞానము అంత పర్సనల్ గా మాట్లాడితే చెప్పేదాన్ని సార్ నేను. ఎందుకు ఉమ్. అంటే నలుగురు తెలుసుకోవాలా, నీ కడుపున కూడా ఒక మంచి మాస్టర్ రావాలా అని చెప్పేదాన్ని. ఆ ఉమ్. రకంగా మాట్లాడే వాతావరణం వచ్చింటే అట్లా అనమాట. అది వరకు తెలుసుకోవడం వల్ల మనం దగ్గరగా ఉన్న టైంలో ఒక గొప్ప వ్యక్తి ఆ శంకర్ భగవద్ బాధలే రావాలేమో అనేంతగా అనిపించేశారు నాకు. అలా మనసులో తలుచుకునేదాన్ని నేను. అట్లా ఉండేదన్నమాట. అట్లా ఉంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ జ్ఞానం అందితే. అదే, ఇప్పుడున్న పరిస్థితులు ఎలా అయిందంటే, ఇద్దరు హస్బెండ్ వైపు ఈ జ్ఞానం లేకపోవడము, రెండోది వాళ్ళు తినే ఆహారం, వాళ్ళు చేసే ఆలోచనలు ఎలాగంటే అలా ఉండడం వలన, వాళ్ళు సంపర్కం, ఒక సెక్స్ అనే వాళ్ళ జన్మ జరిగినప్పుడు పుట్టేటువంటి పిల్లలు ఎలా ఉంటారంటే, పైన కొన్ని నెగిటివ్ ఆత్మలు వెయిట్ చేస్తూ ఉంటాయి. ఆ వీళ్ళు అది కూడా వీళ్ళని చూసుకొని దూకేస్తాయి లోపలికి. సో అప్పుడు బయటకు వచ్చేది అంతా ఈ యొక్క నకారాత్మకంగా, అంటే నెగిటివ్ ఉన్నటువంటి పిల్లలే. అంటే అలాంటి ఆత్మలు, అధమ ఆత్మలు అంటారు వాటిని. అలాంటి వాళ్ళు వీళ్ళకి పిల్లలుగా పుడతారు. అవును సార్. మళ్ళీ ఇప్పుడు జీవితం అంతా సఫర్ కావాలి. ధర్మరాజు గారు వచ్చారు, దుర్యోధనుల వారు వచ్చారు. ఉమ్, కానీ ఆ ఉమ్, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయని కూడా చూపిస్తారు. ఆ ఉమ్, దుర్యోధనుడు పుట్టేటప్పుడు ఎలాంటి సంకేతాలు వచ్చాయి అనేసి. ఉమ్. అప్పుడే ఇప్పుడు నెగటివ్ ఇప్పుడు పాజిటివ్. ఏమవుతుంది? అంత పిల్లలు పుట్టాక అలాంటి వాళ్ళు భూమి మీదకి వచ్చి వాళ్ళ చేష్టలు, వాళ్ళ ఆలోచనలే డిఫరెంట్గా ఉంటాయి కదా. అందుకే చూస్తున్నాం కదా, ఈ భూమి మీద ఇప్పుడు ఎంతమంది మంచి ఆత్మలు దించగలుగుతున్నారు చెప్పండి? అవును. సాధ్యం అవుతా ఉందా? కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఆ యొక్క సంపర్కము, సెక్స్ అనేటువంటిది అంత ఫిజికల్గా జరుగుతూ ఉంది. మహా అంటే మైండ్ లెవెల్ జరుగుతుంది, కానీ స్పిరిచువల్ లెవెల్లో ఏదీ లేదు. స్పిరిచువల్ సెక్స్ అనేది వెళ్ళిపోయింది బయటికి. ఓకే. సో కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే మన యొక్క ఆధ్యాత్మిక సంస్థల నుంచే అది సాధ్యమవుతుంది. అవును సార్. రైట్. అలాంటి దానికి పంపించాలి, పేరెంట్స్ పంపించాలి. నా కన్న తల్లిదండ్రులకు నేను ఎంత ధన్యవాదాలు చెప్పుకోవాలో, నన్ను అట్లా ప్రతి విషయంలోనూ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అలా పంపించడం జరిగింది. ఆ, అది చాలా నాకు సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీనా కుమారి గారు, అన్మ్యూట్ చేసుకో. ఎస్. సార్, నమస్తే సార్. అవసరం. సార్, ఇది ఈ అంశమే, ఈ సబ్జెక్టే చాలా సెన్సిటివ్, చాలా సున్నితమైన అంశము. కానీ దీన్ని కూడాను మీరు చాలా చక్కగా, అందంగా, ఒక పవిత్రంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నేనైతే ఈ సబ్జెక్ట్ ఎప్పుడు వినలేదు సార్. ఎప్పుడు చెప్పేవాళ్ళు కానీ ఏమో అది చదవలేదు సార్. నేను ఆ బుక్ సంభోగం నుండి సమాధి వైపు అనేసి, నేను వేరే వాళ్ళకి నేను కడతాలో అక్కడ వెళ్ళినప్పుడు నేను తెచ్చిచ్చినాను, కానీ వేరే మేడం వాళ్ళని అడిగితే నేను ఎప్పుడు చదవలేదు సార్. ఈ సబ్జెక్ట్ గురించి ఈ రోజే విన్నాను సార్. చాలా మంది మేడం కానీ మీరు కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. అందుకనే ఇది స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది కూడాను మన సొసైటీలో ఇప్పుడు చాలా బాగా దానికి ఎంకరేజ్ చేస్తున్నారు సార్. నిజం సార్, ఇది పిల్లలకి ఇట్లా ఉంటుంది అని
చెప్తే వాళ్ళు ముందుగా జాగ్రత్త పడి ఒక అవగాహన అనేది వాళ్ళకి ఈ జ్ఞానం పట్ల అవగాహన వస్తే ఒక మంచి మాస్టర్స్ కి జన్మనిచ్చేదానికి అవకాశం ఉంటుంది సార్. ఇప్పుడు ధ్యానం విషయంలోనే కానీ మనం ధ్యానం అనేటప్పటికి ఏదో పెద్దవాళ్ళు చేసేది అది మనం కాదా అని ఒక విశ్వాసంలో ఉండేవాళ్ళము. కానీ సార్ వల్ల మనం ఇప్పుడు ఇంత ధ్యానం చేసి ఆ ఈ ఇలా ఈ మార్గంలో ఇంత అభివృద్ధి సాధించినాం సార్. అట్లే ప్రతి ఒక్కటి కూడాను తెలుసుకొని అది ఆచరణలో పెడితే దాని నుంచి ఇంకా ప్రయోజనాలు ఉంటాయని నా అభిప్రాయం సార్. చాలా బాగా అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం కూడాను బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. క్రాంతి కుమార్ గారు కాంతి గారు చెప్పండి. అన్మ్యూట్ కావాలి. సార్ సున్నితమైన అంశాన్ని చాలా సున్నితంగా చెప్పారు. నాకు ఒక డౌట్ ఉంది సార్ ఇక్కడ. మీరు చెప్పేటప్పుడు ఇది మనం వండుకున్న ఆహారాన్ని 3 గంటల లోపల తినేయాలని చెప్పారు సార్. కానీ ఇప్పుడు మనం ఉంటున్న జీవన విధానంలో పిల్లల్ని తీసుకోండి సార్. పిల్లల్ని తీసుకుంటే ఎగ్జాంపుల్ వాళ్ళు ఉదయాన్నే 8 గంటలకు స్కూల్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి 8 లోపు మనము బాక్సులు పెట్టించేస్తాము. అది వాళ్ళు ఎప్పుడో 12:30కి 1 గంట పెడుతుంటారు. ఇలా ఒక 15 సంవత్సరాల పాటు జరుగుతుంది వాళ్ళ స్కూల్ కానీ కాలేజ్ కానీ ఇలాగా. సో దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా? దీనికి ఇప్పుడు మనం ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నాము. దీనికి ఏమైనా పరిష్కారం ఎలా? పరిష్కారం అంటే వాళ్ళకు ఒక పూట వాళ్ళు స్కూల్కి పోయి తినేటువంటి ఆహారం సహజమైన ఆహారం ఇవ్వాలి. అంటే వండింది కాకుండా సహజమైన ఆహారం, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి మాత్రం ఇచ్చి పంపించాలి. పొద్దున్నే ఫ్రెష్గా తయారు చేసి పెట్టాలి, నైట్ ఫ్రెష్గా తయారు చేసి పెట్టాలి, ఈవినింగ్ 6-7కు. మధ్యలో వాళ్ళు తినే ఆహారం ఓన్లీ వెజిటబుల్స్, సలాడ్స్, జ్యూస్లు, ఇంతే, ఇంక వేరే ఉండవు. ఆనియన్ గార్లిక్ కూడా తగ్గించి చేస్తే ఆ ప్రభావం కూడా తక్కువే ఉంటుంది. ఆనియన్ కూడా అంతేం గొప్పదేం కాదు. సో గార్లిక్ అనేది అసలు లేదు, ఆనియన్ కూడా ఇంత గొప్పదేం కాదు. అది బాక్సుల్లో వేసినప్పుడు అవి లేకుండా మనం ఆనియన్ ఉండకూడదు. ఆనియన్ కోసి ఓపెన్ గా పెట్టనేకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పటికప్పుడు కట్ చేసుకోవాలి, వేసేయాలి, తీసేయాలి, అంతే. ఇంకా అది విషయం అయిపోతుంది కదా సార్. ఆనియన్ కొద్దిసేపు బయట అట్లా కోసి పెడితే విషయం అయిపోతుంది. అన్ని బ్యాక్టీరియా కూడా తీసేసుకుంటారు. అవును సార్. వాతావరణంలో బ్యాక్టీరియా అంతా అబ్జర్వ్ చేస్తుంది. ఇంకొకటి సార్, ఈ కామ క్రోధాలు కామాన్ని పెంచాలి అంటే కూడా ఆనియన్ బాగా పనిచేస్తుంది. మళ్ళా ఏమంటాము, తల్లి చేయని వేరు ఉల్లి చేస్తుంది అంటారు. ఇప్పుడు కాలంలో సంతానం కోసం తనకలాడి కేంద్రాలు ఎన్ని అయిపోయినాయి సార్. ప్రతి ఒక్కరిలోనూ ఈ సంతాన సాఫల్య కేంద్రాలు వచ్చేసి అంతెందుకు సార్, చిలుకూరు బాలాజీలో ప్రసాదము పెడుతున్నారు, గరుడ ప్రసాదం అంటే కొన్ని వేల మంది వెళ్ళిపోయారంట. ఎందుకంటే సంతానం కోసం అని. అంటే ఎంతమంది సంతానం కోసం ఇంతమంది ఉన్నారా కలగకుండా? ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందా? ఒక 5-6 గంటల సేపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏంది అంటే సంతానం కోసం ప్రసాదం పంచుతా అంటే పోతా ఉన్నారు. ఏమిరా దారుణం అయిపోయింది అనుకోండి. అది కూడా ఒకటి అనమాట. ఎందుకంటే ఆన్యను అంటే అది మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. మంచిగా వాడుకోవాలా. ఎప్పుడైతే దాన్ని వాడుకునే విధానం ఉంది, ఇప్పుడు ప్రాసెస్ ఉంది, జరగట్లేదు అన్నప్పుడు ఇలాంటి ఫుడ్ పెట్టండి. మంచిగా ఉపయోగపడుతుంది. అది మనకు మాత్రం ఉపయోగపడాలి, పక్కింటి వాళ్ళకి కాదు. అట్లా కూడా దుర్వినియోగం చేయకూడదు. అంటే అదొకటి, ఆనియన్ ఒకటే కాదు, సంతానోత్పత్తి కూడా చాలా ఉన్నాయి, వేరే విధానాలు. గార్లిక్ కూడా చేస్తారు సార్. సో గార్లిక్ అని కాదు, ఇంకా మనకు చాలా పద్ధతులు ఉన్నాయి. సో ఈ మధ్యలో అంటే మంచి సంతానం కలగడానికి ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం లేకపోయినా కలిగేటువంటి అవకాశం కూడా ఈ మామినపల్లి సాంబె అని ఒక రైస్ ఉంది. అది తమిళనాడులో కొత్తగా పెళ్ళినటువంటి వధువులకి, అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి 3 నెలలు ఖచ్చితంగా తినిపిస్తారు ఆ ఆహారాన్ని. దాంతోనే రైస్ చేసుకోవాలి, తినాలి. అది ఎలాంటిదంటే, ఇలాంటి నాటీ జాతులు మన దేశంలో కొన్ని వేలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఎంత అద్భుతమైన అంటే, మనకు సపోజ్ అంటే ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం మనం. ఎట్లా ఉంటుందంటే, సపోజ్ మనకి బ్లడ్ ప్రెషర్ ఉంది, దాన్ని తగ్గియాలంటే ఒక నాటి జాతి ఉంది, అంటే ఈ యొక్క రైస్ అది కూడా అది డిఫరెంట్గా ఉంటుంది. సో అట్లాంటివి ఒక్కొక్క రోగానికి, లివర్ని క్లీన్ చేయాలంటే ఒకటి, కిడ్నీస్కు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించింది ఒకటి, ఇట్లా ఎన్నో రకాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఉంది మామినపల్లి సాంబ అని. ఆ రైసు ఎవరైనా ఇప్పుడు కూడా 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లలు కాలేదంటే అది తెప్పించుకొని ఒక 3 నెలలు 4 నెలలు కంటిన్యూగా తింటే పుట్టే పిల్లలు కూడా మినిమం అంటే ఒక 3 నుంచి 4 కేజీలు అట్లా ఉంటారు. పిల్లలు కాకపోయినా పిల్లలు మళ్ళీ కలుగుతారు వాళ్ళ లోపల. అంత అద్భుతంగా పని చేస్తుంది. చూడండి ఎట్లా ఉందో. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి పద్ధతులు. అంతేగాని ప్రతి ఒక్కదానికి IVF పరిష్కారం కాదు. కాబట్టి మనం తెలుసుకొని దీన్ని పాటించాలి. మావినపల్లి సాంబాయ్ ఇది కావాలంటే మీరు సెర్చ్ చేయండి,
ఎలా దాన్ని కావాలి అనుకుంటే ఒక నంబర్లు ఇస్తాం, నంబర్లు తీసుకొని మీరు కాంటాక్ట్ చేయండి. చేసి దాన్ని తీసుకొని తినండి. ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు. తర్వాత గర్భాశయ తొందరలు ఉన్న గర్భాశయ ప్రాబ్లమ్స్ ఉన్న అవి సాల్వ్ అయిపోతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే అదొకటే కాదు, దాంతోపాటు మీరు తినేటువంటి ఆ ఆ ప్రధాన ఆహారమే కాకుండా ఆ కూరగాయలు, అంటే విషరహితమైనటువంటి కూరగాయలు, పండ్లు, తర్వాత ఈ ఏటు ఏటు నెయ్యి, అంటే మన దేశీయ ఆవు నెయ్యి, ఇలాంటివన్నీ తింటూ రావాలి. ఓకే. తర్వాత ప్రతిరోజు అగ్నిహోత్ర చేస్తూ ఇట్లా చేస్తూ వస్తే మీకు పవిత్రమైన పిల్లలు, ఆరోగ్యవంతమైన పిల్లలు ఖచ్చితంగా కలుగుతారు. ఓకే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో యాదగిరి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మన సమాజంలో ఈ విపరీతమైనటువంటి అవడానికి కారణము, ఇప్పుడు మనం పెట్టేటువంటి ఆహారం ఏది కూడా సాత్విక ఆహారం కాదు. మన రెచ్చి గుణాలను రెచ్చగొట్టే ఆహారమే మనం తింటున్నది. అంటే రజసిక ఆహారము, తామసిక ఆహారం మాత్రమే తింటున్నాం. మనం అనుకుంటున్నాం సాత్విక ఆహారము, శాకాహారం తింటున్నాం అని, కానీ అది కాదు. అది 3 గంటల పైన మీరు పెడితే దాని లోపల వేరే వేరే బ్యాక్టీరియా అంతా డెవలప్ అయిపోయి అది ఏమవుతా ఉందంటే తామసిక ఆహారం కావడం వలన పిల్లల్లో ఈ లక్షణాలు, గుణాలు ఏమవుతున్నాయి, 15 సంవత్సరాలకే వాళ్ళకు లైంగిక ఈ లక్షణాలు, తర్వాత ఈ చుట్టూ ఉన్న మీడియా కూడా సరిగ్గా లేదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న అన్ని అఘాయిత్యాలకి ఇదే కారణం. కాబట్టి మనము ఇలాంటి కొన్ని చర్యలు తీసుకొని ఇవన్నీ మనం వాళ్ళ యొక్క పిల్లలకి ఏ విధంగా రక్షణ ఇవ్వాలో అలా ఇస్తూ వస్తే సో వాళ్ళు ఖచ్చితంగా మంచిగా తయారవుతారు. లేదంటే ఇప్పుడు చూస్తున్నాం చాలా మంది పిల్లలు, వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళ లోపల హార్మోన్లు అన్నీ మొత్తం దెబ్బతింటాయి. హార్మోన్లు సో ఎట్లా పడితే ఎడాపెడా అన్ని ఉత్పత్తి అయిపోతాయి. లోపల అంతఃస్రావిక గ్రంథులని ఉంటాయి. మొత్తం తొమ్మిది ఉన్నాయి. ప్రధానంగా చెప్పాలంటే 7 అంతఃస్రావిక గ్రంథులు ఉండేది. ఇంకా రెండో వచ్చేసి అంతఃస్రావిక గ్రంథికలు కాదు, అవి లోపల ఉన్న గ్రంథులే. అవి కూడా ప్రభావితం అయిపోతున్నాయి చెప్పాలంటే. సో ఇక్కడ నుంచి పిట్యూటరీ పీనల్ గ్లాండ్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి థైమస్ గ్లాండ్. థైమస్ గ్లాండ్ ఒకటి ఉంది. థైమస్ గ్లాండ్ అంటే ఇక్కడ హార్ట్ దగ్గర వస్తుంది. ఇక్కడ ఉండేది థైరాయిడ్ పారాథైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. కిందికి పోతే ప్యాన్క్రియాస్, దాని కిందికి పోతే అడ్రినల్ గ్లాండ్, దానికి పోతే కిందికి పోతే ఓవరీస్ టెస్టిటిస్ ఓవరీస్ గ్లాండ్. సో ఇలాగా ఇన్ని గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో జరిగేటువంటి అంటే వాటిలో జరిగేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉందంటే ఆహారం వలన, మనం తినే ఆహారం, పిల్లలు తినే ఆహారం, వీటన్నిటి వలన ఈ గ్రంథులు ఏమవుతున్నాయంటే ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. ఈ అంతఃస్రావ గ్రంథులు ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో వాళ్ళలో అవసరం లేని టైంలో, ఆ వయసుకు అవసరం లేని ఆ లక్షణాలు, లైంగిక లక్షణాలు అప్పుడే వచ్చేస్తాయి. సో ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో విపరీతమైన ధోరణులు అనమాట పిల్లల్లో. ఆ? కొంతమంది మంచి రిచ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ పాప ఎవరితో వస్తువు చూసి దొంగతనం చేస్తుంటది. మనం ఏమనిపిస్తుంది, వీళ్ళకు ఉండేది వీళ్ళు కోటీశ్వర్లు. ఇంకొక అదే స్కూల్లో ఇంకొక పాపది ఒక పెన్ బాక్స్ ఏదో ఎత్తుకొని ఇంటికి వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి ఏం వస్తుంది. అక్కడ మనం ఏమనుకుంటాం, ఈ అమ్మాయి తప్పు చేస్తుంది అని మనం అనుకుంటాం, కానీ ఆ అమ్మాయిలో అంతరంగా మానసికంగా పరివర్తన అయింది. మళ్ళీ ఆ అమ్మాయికి ఆ 9 గ్రంథులు ఉన్నాయి, ఈ 2 చేతుల్లో ఉంటాయి. అవి నెక్స్ట్ టీచ్ చేస్తాను నేను. వాటిని మనం కరెక్ట్గా ప్రెస్ చేస్తూ పోతే ప్రతిరోజు 10 రోజుల్లో ఆ అమ్మాయి లోపల ఉన్న ఆ లక్షణాలు మారిపోతాయి. చూడండి ఎలా ఉందో. అంటే మన దేహంలో మనం తినే ఆహారం, మన దేహంలో ఉన్నటువంటి గ్రంథుల ఈ ప్రభావం మన మైండ్ పైన ప్రత్యక్షంగా ఉంటుందని చెప్పడానికి ఇది ఉదాహరణ చెప్తున్నాను అనమాట. సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి తెలుసుకుంటే. సో అలాగా ఇంకా ఇంకోటి, అలాంటి పిల్లలు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఈ ఓవరెస్ టెస్టిస్ గ్లాండ్స్ ఉన్నాయి కదా, సరిగా పనిచేయక ఇంబ్యాలెన్స్ అయిపోయి ఏమవుతుందంటే వాళ్ళలో పీరియడ్స్ కూడా దెబ్బతింటాయి. ఆ అమ్మాయికి అలాంటి అమ్మాయికి మీరు పోయి అడిగితే పీరియడ్స్ ఎప్పుడో వస్తుంది, ఆ, సమయానికి రావట్లేదు, వస్తే ఎక్కువ రోజులు వస్తుంది, ఇలాంటివన్నీ జరిగింటాయి. వీటన్నింటి నుంచి ఆ మైండ్ పూర్తిగా డిస్టర్బ్ అయ్యి ఆ మైండ్లో మార్పులు ఎలా ఉంటాయంటే అంత రిచ్ పీపుల్ అండ్ ఇంట్లో ఉన్న పాప పోయి ఇంకొకరిది సొమ్ము దొంగలిస్తుందంటే అర్థం చేసుకోండి. మనం ఆ అమ్మాయిని తప్పట్టడానికి అవసరం లే ఇక్కడ. ఆ, అక్కడ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయింది, హార్మోన్ల యొక్క ప్రాబ్లం అయిందని మనం అర్థం చేసుకోవాలి. సో ఇలాంటిది మనం అర్థం చేసుకుంటూ మన పిల్లలు గైడ్ చేస్తూ పోవాలి. ఈ 8 పాయింట్లు మగపిల్లైనా ఆడపిల్లైనా కానీ ప్రతిరోజు మీరు ప్రెస్ చేసినారంటే పొద్దున 10 నిమిషాలు, రాత్రి 10 నిమిషాలు, మీ పిల్లలు అద్భుతంగా తయారవుతారు. అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అంతఃస్రావ గ్రంథులు అంటే ఏవో కాదు, ఈ చక్రాలే 7 అంతఃస్రావ గ్రంథులు అంటే 7 చక్రాలు. మూలాధారం నుంచి మనకు పైన సహస్రారం వరకు. పిట్యూటరీ గ్లాండ్ అంటే సహస్రారం, పీనల్ గ్లాండ్ అంటే ఆజ్ఞా చక్రం,
కింద విశుద్ధ చక్రం అంటే అదే మనకు ఉన్నటువంటి థైరాయిడ్, పారాథైరాయిడ్. అనాథ చక్రం అంటే థైమస్. దాని కింద ఉండేటువంటి మణిపూరక చక్రం అంటే అదే ప్యాన్క్రియాస్. దాని కింద ఉన్నటువంటి స్వాదిష్టానం అంటే అదే మనకు అడ్రినల్ గ్రంథి అంటాం. దాని కింద ఉండే మూలాధారం అంటే ఓవరీస్, టెస్టిస్, ఆ రెండు గ్రంథులు. ఇంతే ఉండేది సబ్జెక్టు. ఇది తెలుసుకోవాలి, దీన్ని కరెక్ట్గా అందరికి బోధించాలి. మనం ఆ ఆకుప్రెజర్ పాయింట్ రెండు చేతుల్లో ఉన్నవి ఆ వీడియో కావాలంటే పంపిస్తాను, కన్నడలో ఉంది. సో తెలుగులో మళ్ళీ వస్తుంది ఫ్యూచర్లో. సో మీరు దాన్ని చూసుకొని ఇప్పుడే ప్రారంభించవచ్చు కావాలంటే. రైట్, అన్నీ కూడా రాసి ఉంటాం క్లియర్గా ఎక్కడెక్కడ ఏముంటుందని. దాన్ని చూసుకొని ఆ వీడియో కన్నడలో ఉంటుంది, అర్థమవుతుంది, ఇంకా ఈజీ మీకు. ఓకే, రైట్. ఎస్ సార్. యాదగిరి సార్ చెప్పండి ఫైనల్గా. ఇంకా ఇంకొక 10 నిమిషాలు ముగిచ్చేద్దాం. ఈరోజు సమగ్ర జీవన శైలి మన వద్ద కూడా చిన్నగానే ఉంటుంది, టాపిక్ పెద్దగా ఉండదు. రైట్, చెప్పండి యాదగిరి సార్, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ సబ్జెక్ట్ చాలా సద్భాగం, సబ్జెక్ట్ చాలా క్లియర్ గా చెప్పారు సార్, క్లారిటీగా. ఎందుకంటే ఈ రోజు జరిగే ప్రాబ్లమ్స్ కూడా అందరూ కూడా ఆ తెలియక, మైండ్ మెచ్యూర్ లేక, పిల్లలు కూడా వాళ్ళకి అవగాహన లేక, ఈ సోషల్ మీడియా కానీ మీరు చెప్పినట్టుగా అన్నిటి వల్ల వాళ్ళకు మంచిగా చెడు అనే జడ్జిమెంట్ చేసుకునే పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకున్న 4 రోజులకే మరి విడిపోవటాలు, వాళ్ళ పేరెంట్స్ బాధ పెట్టడాలు, అంటే అన్ని రకాలు కూడా ఒక విధంగా ఆ అంటే పేరెంట్స్ యొక్క పెంపకం మీద కొంచెం ప్రభావం పడుతుంది, బయట సమాజం మీద కూడా కొంచెం ప్రభావం పడుతుంది సార్. అందుకని ఏంటంటే మైండ్ మెచ్యూర్ లేక చేసే పనులు కూడా ఇది తప్ప ఒప్ప అన్న విషయం కూడా వాళ్ళకి అర్థం కాదు. తర్వాత తెలుసుకునే తరకల్లా టైం కూడా ఉండదు మన చేతిలో. ఇది నాకు తెలిసిన ఒక రీసెంట్ ఒక కేసు జరిగింది సార్, మాకు తెలిసిన వాళ్ళ దగ్గర. అంటే పెళ్ళయింది, పెళ్ళయి అబ్బాయి కూడా మంచి జాబ్ చేస్తుంది, సాఫ్ట్వేర్. అమ్మాయి కూడా పిహెచ్డి చేసింది సార్. పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆ ఆ అబ్బాయి అమ్మాయి దగ్గర వెళ్ళట్లేదు సార్, పండుకుంటాడు నైట్ కాగానే. ఆ వెళ్ళి అమ్మాయి ఒకటే కొడుకు అనమాట, అమ్మ పక్కన పండుకుంటుండే వెళ్ళి, మదర్ పక్కన. అయ్యేసరికి డైలీ ఇట్లా అవుతుంది. సర్లే ఇంకా అంటే అతనికి ఏం తెలియదు కదా అన్న ఉద్దేశంతో ఏమి కూడా అర్థం చేసుకుని సైలెంట్ గా ఉండిపోయారు. అట్లా నెల గడిచింది, 2 నెలలు గడిచింది, 3 నెలలు, 1 ఇయర్ అయింది. మధ్యలో ఒకసారి వాళ్ళ అమ్మాయి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు. ఏమ్మా మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా, మంచిగా ఉంటున్నాం, బాగానే కలిసి ఉంటాం అని చెప్పి. కానీ ఈమె ఏం అర్థం చేసుకుంది అంటే అతనికి మెచ్యూరిటీ లేదు కదా, అంతే, ఆయన ఏదో ఒకరు తెలుసుకుంటారులే అనే ఉద్దేశంతో ఈమె కొంచెం అండర్స్టాండింగ్ చేసుకుని కూడా ఆ విషయాన్ని ఎవరికి చెప్పలేదు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. లాస్ట్ కుండి పెళ్ళయిందమ్మా, ఇన్ని రోజులు అవుతుంది, కనీసం మరి కడుపు ఏమైనా పనిలేదా మరి ఏదైనా విషయాలు అడిగితే, ఒక రోజు ఏదో పండగ కానీ వారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్తే అడిగితే కొంచెం ఏడ్చుకుంటే చెప్పిందంట వాళ్ళ మదర్. ఏముంది, అతనికి వల్ల ఇదేం లేదు, సాయంత్రం కాగానే వాళ్ళ మదర్ పక్కన పడుకునే అలవాటు ఉన్నట్టుగా అట్నే అనుకుంటుండు, పెళ్లి చేసిన ఎలాంటి ప్రభావం ఉపయోగం లేదు కదా అన్నట్టుగా. అంటే ఆయనకు అర్థం చేసుకునేదాన్ని పంచాయతీ పెట్టారు వాళ్ళు, వీళ్ళు పెద్ద మనుషులు పిలిపించి అడిగారు, ఏంది బాబు మరి ఏం సంగతి, ఏదైనా విషయం ఉంటే చెప్పాలి కదా ఏదైనా ఉంటే. లేదు లేదు అదే లేదు, నాకు అలవాటు మా మదర్ పక్కన పడుకునే అలవాటు కనుక నేను అట్నే అనుకుంటున్నాను, అదే అలవాటు నాకు అని చెప్పి. తెలియదు అట్లా కాదు కదా, అది కాదని చెప్పేసి లాస్ట్ పెద్ద మనుషులు నుండి ఆ మదర్ని కూడా తిట్టారు. ఏమ్మా నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు కొడుకుని కన్నప్పుడు నీకు తెలియదా, నువ్వు భార్య పక్కన పంపేది నీకు తెలియదు, అర్థం కాదా నీకు అని చెప్తే, మరి నేనేం చేయాలండి, వాడు వచ్చే అలవాటు ఉంది, వాడు నిద్ర 2 రోజులు పండుకోపోవాలని చెప్తున్నా వాడు వచ్చింది, మనతో నేనేం చేయాలి? ఇప్పుడు తల్లిగా నేను ఏం చేయలేను కదా వాళ్ళకని ఆమెకు ఏదో సంజాయించి చెప్తే తిట్టినారు బాగా ఆమెని. నువ్వు ఉండవు అని చెప్పేసి వేరే ఊరికి పంపించేసి వాళ్ళిద్దరు ఇంట్లో ఒకటే రూమ్ లో పెట్టారు. బాగా తిట్టి కొట్టి చేసిన తర్వాత తర్వాత చిన్న చిన్నగా అతనికి ఇదైపోయింది. అంటే కొంతమంది చెప్పేది ఎందుకంటే కొంతమందికి అవగాహన ఉండదు, అవగాహన ఉన్న వాళ్ళు ఉపయోగించుకోలేరు, అవగాహన లేని వాళ్ళు ఇట్లా ఉండదు. తర్వాత ఆమె ఓపిక, పేషెన్స్ చూడండి సార్. 1 ఇయర్ వరకు కూడా ఎవరికి చెప్పకుండా ఆ మహాతల్లి ఉన్నదంటే ఎంత గొప్ప విషయం అనే విషయం అదే నా అర్థం. ఈ రోజులో ఒక రోజు 2 రోజులు మనిషి భర్త దగ్గర రాకపోయి ఉంటే వీడికి ఏదో అలవాటు ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని చెప్పేసి ఇది పనికిరాడు అది అని చెప్పేసి ఎంతో బ్లేమ్ చేస్తూ ఉంటారు. 1 ఇయర్ అయినా పేషెన్స్ తో ఓపిక పట్టి లాస్ట్ నా భర్త ఏదో ఒక రోజు నా గురించి తెలుసుకుంటాడు అని చెప్పేసి ఆమె ఉన్నందుకు లాస్ట్ కు ఇద్దరు ఒకటై లాస్ట్ కు ఇప్పుడు రీసెంట్లీ ఒక కొడుకు పుట్టాడు వాళ్ళకి. అంటే యాక్చువల్గా ఏంటంటే అతనిలో మ్యాటర్ లేదని కాదు, కాకపోతే ఏంటంటే అతనికి అవగాహన లేదు. అంటే ఏముంది అనే ఫీలింగ్ అనేది ఇంకా కలగలేదు అతను. అంటే రాంగ వాళ్ళ మదర్ కొంచెం కోఆపరేటివ్ దూరంగా వెళ్ళిపోవడం వల్ల అట్లా కావడం వల్ల కొంచెం అవగాహన వచ్చింది. అంటే ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారు అనే విషయం చెప్పడం కోసం సార్ నేను ఈ రైట్. విషయం. ఇంకోటి ఏంటంటే మదర్ ఎప్పుడు కూడా ఆడ మనిషి అంటే మహిళ అనేది మదర్ అయి తీరాలని కోరుకుంటుంది. మదర్ అయితేనే సో ఆమె అవును తృప్తి పడేది. అది చాలా అవును ఇంపార్టెంట్. సో అది వాళ్ళ అవును తత్వం అది. ఓకే. ఇంకోటి ఆ, ఇంకోటి ఏముందంటే
మదర్కు చైల్డ్కు మధ్యలో ఉండేది కూడా చెప్పాలంటే అది స్పిరిచువల్ సెక్స్ అంటాం మనం పిలిచేదాన్ని. సో అది ఎలా ఉంటుందంటే ఆ యొక్క ఆ ప్రేమ ఉంది చూడండి, ఆ ప్రేమ దాన్నే స్పిరిచువల్ సెక్స్ అంటాము చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే ఒకసారి మదర్ అయిన తర్వాత పిల్లలు పుట్టాక ఏమైందంటే చూడండి కావాలంటే మదర్కు ఇక ఎట్టి పరిస్థితుల్లో సెక్స్ కోరిక ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆమె యొక్క సెక్స్ ఎనర్జీని లవ్గా పిల్లల మీద చూపిస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా ఎక్కడ అవకాశం ఉంది చెప్పండి. అదే భర్తకు అవకాశం లేదు. భర్తకు ఎలా ఉంటుంది అంటే మగ మనిషికి ఎలా ఉంటుంది అంటే అలాంటి అవకాశం ఉండదు. ఎందుకు అంటే పిల్లవాడిని గర్భంలో ఉండగానే వాళ్ళిద్దరి మధ్యలో ఎంత అవినాభావ సంబంధం ఉంటుందంటే విడదీయలేని సంబంధం ఉంటుంది. 9 నెలలు మోసి ఉంటుంది. కాబట్టి ప్రతి శ్వాసలో ప్రతి ఆహారంలో ఇద్దరు భాగమై పంచుకొని అట్లా వస్తారు. కాబట్టి బయటకు వచ్చాక కూడా అదే ప్రేమను ఆప్యాయతను పంచుతూ ఈమెకున్న సెక్స్ ఎనర్జీని అట్లా లవ్గా మారుస్తూ పోతుంది. భర్తకు అది లేదు కాబట్టి ఇతను వేరే విధంగా అర్థం చేసుకుంటూ పోతాడు. ఆ అది అబ్బాయి కూడా ఆ అబ్బాయి కూడా చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోవడం తోటి ఆ మదర్ కు అతనికి అటాచ్మెంట్ ఎక్కువైంది సార్ తమరు చెప్పినట్టే. అట్లా కంపల్సరీ. వల్ల అతను భార్య దగ్గర కూడా పోకుండా తల్లి దగ్గర పండుకోవడం అట్లే ఉండిపోవడం చేసిండు. లాస్ట్ కు ఉండి ఇప్పుడు బాగుండని తర్వాత మార్చుకుని తన మైండ్ మార్చుకుని తర్వాత సెట్ అయ్యి ఇప్పుడు కొడుకుని పుట్టారు సార్. అంటే యాక్చువల్ విడాకులు వెళ్తుంటే అతను కూడా ఆమె కూడా ఏమందంటే నాకు విడాకులు వద్దు, నా భర్త ఏదో ఒక రోజు తెలుసుకుంటాడు అని చెప్పి ఒక 1 year వరకు ఎక్కడ చెప్పకుండా ఎవరిని ఈ రోజుల్లో ఆ భర్తను బ్లేమ్ చేస్తూ చాలా మంది ఉంటారు. మంచి చేసినా చెడుగా బ్లేమ్ చేస్తూ ఉంటారు. అట్లా ఉండి ఇంకా తన భర్తను మార్చుకుందంటే ఆమె వీర వనితే సార్, ఆమె గొప్ప వనిత లాగా అనిపించాలి. అదే ఇది ఎలా చాలా ఉంటుందంటే ఇప్పుడు మామూలుగా మనం చూస్తే ఈ సెక్స్ విషయంలో కూడా ఎలా ఉంటుందంటే భర్త అంటే భార్య వచ్చేసి భర్త యొక్క తల మీద చేయేసి నిమురుతుంది. భర్త వచ్చేసి బ్రెస్ట్ మీద చేయేస్తూ ఉంటాడు. అక్కడ ఏంటంటే ఆ చిన్న పిల్లోడు చిన్నప్పుడు పక్కన పడబెడితే ఏం చేస్తాడు, ఫస్ట్ పోయి బ్రెస్ట్ దగ్గరికే పోతాడు కదా. సో అది స్పిరిచువల్ సెక్స్ అంటే అలా ఉంటుంది యాక్చువల్గా. మనం అర్థం చేసుకునే విధానము అలా ఉంటుంది. అది ఓకే, రైట్, ఎనీవే, థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. రైట్. సో ఓకే మిత్రులారా, సో ఈరోజు